हरे कृष्णा। जय राधा माधव कुंज विहारी, जय राधा माधव कुंज विहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज विहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय राधा गोविंद राधा गोविंद राधे, जय प्रभुपदा जय प्रभुपदा, प्रभुपदा जय प्रभुपदा, निताय गौर हरि बोल हरि बोल, हरि बोल निताय गौर हरि बोल। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने, नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदरिकी स्वागतम। ఈరోజు కుంతి మహారాణి ప్రేయర్స్, మొన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను కుంతి మహారాణి గురించి. ఈరోజు అద్భుతమైన ప్రేయర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకేం తొందర లేదు కదా, మెల్లగా చెప్పుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్కి అంత మీనింగ్ ఉంది ఈ ప్రేయర్స్లో. మెల్లగా చెప్పుకుందాం, ఎంత టైం పడినా పర్వాలేదు, ఎన్ని రోజులైనా కూడా పర్వాలేదని నాకు అనిపిస్తుంది. కాబట్టి మెల్లగా వెళ్దాం. సో ఎవరి దగ్గర అయితే శ్రీమద్ భాగవతం ఉందో మొదటి అధ్యాయం, మొదటి స్కందం 8వ అధ్యాయం 18వ శ్లోకం దయచేసి తీసి మీరు చదవచ్చు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఈరోజు డైరెక్ట్ కుంతి ప్రేయర్స్కి వెళ్ళిపోతున్నాం. కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. ఈ అద్భుతమైన శ్లోక దీంట్లో ఏం చెప్తుంది? నమస్యే, నమస్కరిస్తున్నాను. ఎవరిని? పురుషం త్వాద్యం, పురుషం ద సుప్రీం పర్సన్. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్కి అర్థం ఉంది. సుప్రీం పర్సన్ అంటున్నారు కుంతి మహారాణి. ఏదో మామూలుగా అంటే బ్రహ్మజ్యోతి ఉంది, ఆ బ్రహ్మజ్యోతిని నమస్కరిస్తాను, అది ఒక స్టెప్. దాని అల్టిమేట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్నే మనము మెడిటేట్ చేయడం. సో ఆమె చెప్తున్నారు సుప్రీం పర్సన్కి నమస్కరిస్తున్నాను. త్వా అధ్యం ఈజ్ ద ఒరిజినల్ సుప్రీం పర్సన్. ఈశ్వరం ద సుప్రీం కంట్రోలర్. ఈశ్వరం అంటే సుప్రీం కంట్రోలర్, మొత్తం అన్నిటికీ ఆయన కంట్రోలర్. ప్రకృతే ఆఫ్ ద మెటీరియల్ మోడ్స్, పరం బియాండ్.
ఈ మెటీరియల్ మోడ్స్ ఏదైతే ఉందో మనమంతా త్రిగుణాలతో బంధించబడినాం. సో ఈ త్రిగుణాలతో ఏమాత్రం ఆయనకి సంబంధం లేకుండా, దో హీఈస్ అ కంట్రోలర్, ఆయనకి దానికి సంబంధం లేదు, ఆయన దాంతో బంధించబడలేదు. హీఈస్ ద పవర్, ఆయన చెప్పినట్టు ఆ త్రిగుణాలు పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి బియాండ్ ద మెటీరియల్ మోడ్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి సుప్రీం పర్సన్కి నేను నమస్కరిస్తున్నాను అని కుంతిదేవి చెప్తారు. అలక్ష్యం సర్వభూతానాం. అలక్ష్యం అంటే ఏంటి? ఇన్విజిబుల్, కళ్ళకి కనపడరు. భగవంతుడు మన కళ్ళకి కనపడతారా? కనపడరు. అలక్ష్యం సర్వభూతానాం, మొత్తం అందరికి, ఎవరికి కానీ కళ్ళకి కనపడరు. మీరు ఎక్కడ ఉంటారు? అంతర్బహిర్ అవస్థితం. మీరు లోపల ఉంటారు, బయట ఉంటారు. ఒక పర్టికులర్ పాయింట్లోనే ఉంటాడు భగవంతుడు లేదు. హీఈస్ ఆల్ పర్వేడింగ్, పరమాత్మ, హీఈస్ ఆల్ పర్వేడింగ్. సో అటువంటి భగవంతుని నమస్కరిస్తున్నాను అనేది ఫస్ట్ శ్లోకానికి అర్థం. ఇక్కడ మనము భాష్యం కొంచెం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. కుంతీదేవి యొక్క మేనల్లుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కుంతీదేవికి బాగా తెలుసు కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సన్, ఆయనే దేవాది దేవుడు అని బాగా తెలుసు. కానీ ఆమె ఈ సిచ్యుయేషన్లో ఎలా ఉందంటే సో అత్త వెళ్ళి భగవంతుడి యొక్క పాదాలని టచ్ చేయగలుగుతారా? నమస్కారం. సో ఆమె ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తుందంటే, నేను ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే సుప్రీం పర్సన్, ఎవరైతే మొత్తం అన్నింటినీ కంట్రోల్ చేస్తారో, ఎవరైతే ఈ గుణాల నుంచి అతీతంగా ఉన్నారో, ఎవరైతే ఈ గుణాలని కంట్రోల్ చేస్తారో, మొత్తం అన్నింటినీ కంట్రోల్ చేస్తారు, అటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. డైరెక్ట్గా కృష్ణ అని చెప్తే అంటే అది ఎలా ఉంటుందంటే, అత్త వెళ్ళి మేనల్లుడు కాళ్ళు పడితే బాగుంటుంది కదా, సో కొంచెం ఇలా చెప్తున్నారు. అటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అంటే ఒక మిస్టేక్ కూడా జరగకూడదని ఆమె ఫస్ట్ ఆ విధంగా చెప్తున్నారనమాట. మనమందరం కూడా ట్రాన్సెండెంటల్. ఈ ఆత్మ యొక్క సైజ్ మీరు వింటారు, 1/10,000th టిప్ ఆఫ్ ఎ హ్యూమన్ హెయిర్. చాలా 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 చిన్నది. ఆటమే చిన్నది అని చదివింటారు సైన్స్లో, అంతకన్నా చిన్నది ఆత్మ యొక్క సైజు. మామూలుగా ఆటమే చిన్నదప్పుడు ఇట్ ఈస్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అనే మాటలని వింటాం మనం. దాన్ని క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము అనేసి. అలాంటిది ఆత్మ ఎంత చిన్నదంటే దాన్ని దేనితోనూ మనం చంపలేము, కత్తితోనూ పుడవలేము, అగ్గితోనూ మండించలేము, నథింగ్ డూయింగ్, ఏం చేయలేము. భగవద్గీత 2nd chapter చదివారంటే మీకు అది తెలిసి వస్తుంది అనమాట. అటువంటి ఆత్మ, మనమందరం అటువంటి జీవులమే. ఒక చిన్న పోర్షన్ ఆ జీవం ఉంది మన లోపల, ఆ ఎఫల్జెన్స్, దానివల్ల ఈ బాడీ మొత్తం పనిచేస్తుంది. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, మీరందరూ వినగలుగుతున్నారు. అదే కనుక లోపల లేకపోతే ఇంకేం లేదు. సో మనమందరం కూడా ట్రాన్సెండెంటల్, అంటే ఆత్మకి చావు లేదు. భగవంతుడు ట్రాన్సెండెంటల్, కానీ మనకి ఆయనకి డిఫరెన్స్ ఏంటి? ఆయనకి పుట్టుకే లేదు, ఆయన ఇన్ఫాల్యుబుల్, ఆయన్ని డెస్ట్రాయ్ అనేది లేదు ఆయనకి. మనం పుడతాం కానీ మనకి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనం అంటే ఈ బాడీ పరంగా మనం అంటే ఈ మెటీరియల్ మోడ్స్కి కనెక్షన్ ఉంటుంది మనకి. ఈ భౌతిక జగత్తులో మనం ఈ గుణాల చేత ప్రేరేపించబడతాం మనం, కానీ భగవంతుడు అలా కాదు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇంకా చాలా డిఫరెన్స్ చెప్పుకోవచ్చు, ఆయన క్వాలిటీస్ చాలా చెప్పుకోవచ్చు. సో అదనమాట. దాని నెక్స్ట్ ఈవెన్ ఇన్ వేదాస్ మీరు చూసారంటే, వేదాస్లో భగవంతుని ఎలా చెప్పారంటే నిత్యో నిత్యానాం చేతనానాం, మొత్తం జీవులందరికీ చీఫ్ అన్నమాట భగవంతుడు. వేదాలు చెప్పబడింది. ఆయన్ని మనము ఈశ్వర, పరమేశ్వర అంటే ద సుప్రీం కంట్రోలర్. పరమేశ్వర దానికి అర్థము సుప్రీం కంట్రోలర్. సో ఆయన ఇప్పుడు ఎందుకు ఈ శ్లోకాలో కుంతిదేవి ఏమంటున్నారు? నువ్వు లోపల ఉంటావు, బయట ఉంటావు, అన్ని చోట్ల ఉంటావు కృష్ణ అంటున్నారు. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్లో మీకు గుర్తుందా, నేను శ్రీమద్ భాగవతం మనం స్టార్ట్ చేసినప్పుడు మనం 8th chapter అయ్యాక చెప్తున్నాం కదా, ఉత్తర గర్భంలో ఉన్న ఎంబ్రియోని కాపాడమని ఉత్తర కోరుకుంటే గర్భం లోపలికి వెళ్ళి పరీక్షిత్ మహారాజ్ని భగవంతుడు కాపాడాడు. కాబట్టి ఇవంతా చూసిన కుంతి మహారానికి ఎలా అంటే, అసలు మీరు గర్భం లోపలికి వెళ్ళారు, మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ, ఆమె కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, కన్ఫ్యూజ్డ్. సో మీరు భగవద్గీత ఎవరి దగ్గర అయితే ఉందో 15.15 ప్లీజ్ ఓపెన్ 15th chapter
భగవద్గీత ఉన్న వాళ్ళు 15th చాప్టర్ 15th శ్లోక ఓపెన్ చేయండి. సర్వస్య చాహం హృది సన్విశిష్టో మతః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవ చాహం. ఎంత అద్భుతమైన శ్లోక. 15th చాప్టర్ 15th శ్లోక. I am seated in everyone's heart and from me come remembrance, knowledge and forgetfulness. నేను ప్రతి ఒక్కరు మనసులో ప్రతి ఒక్క జీవిలోనూ నేను ఉన్నాను. నా ద్వారా జ్ఞాపకం అనేది వస్తుంది, నా ద్వారా మరుపు అనేది ఉంటుంది అనమాట. మీరు గమనించిందా చాలా విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో మర్చిపోతారు. ఆ మర్చిపోవడం వల్ల మంచిగా జరిగి ఉంటుంది. కొన్ని విషయాలు కొన్ని చోటి తక్కువనే గుర్తొస్తుంది, సడన్లీ గుర్తొస్తుంది, దానివల్ల కూడా మంచి జరుగుతుంది. అంటే లోపల నుంచి ఆయన చెప్తూ ఉంటారు అనమాట. ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ దట్, మరణించేటప్పుడు కూడా భక్తులకి భగవంతుడు చెప్తారు, నా భక్తులు నన్ను ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు 45,000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఉంటుంది. ఆ టైంలో కూడా నన్ను తలుచుకుంటారు. ఒకవేళ వాళ్ళు మర్చిపోతే కూడా నేను వాళ్ళ చెవులో వచ్చి చెప్తాను అని భగవంతుడు చెప్తారనమాట. అలా భగవంతుడే మనల్ని గుర్తింపజేస్తాడనమాట ఏ విషయాలనైనా. సో ఆ శ్లోకం యొక్క అర్థం, బై ఆల్ ద వేదాస్ ఐ హావ్ టు బి నోన్. వేదాలు మీరు అందరూ చదివారు అని అంటే, ఎవరైనా చదివారు అంటే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడు ఎవరో, ఈ వేదాలంతా కంపైలర్ ఎవరో తెలుసుకుంటారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వేద చదివితే భగవంతుడు ఎవరో తెలుసుకుంటారు కూడా. బై ఆల్ ద వేదాస్ ఐ హావ్ టు బి నోన్. ఇండీడ్ ఐ యామ్ ద కంపైలర్ ఆఫ్ వేదాంత అండ్ ఐ యామ్ ద నోయర్ ఆఫ్ ద వేదాస్. నేనే కంపైలర్, నాకు వేద మొత్తం తెలుసు. వేద చదివిన వాళ్ళు ఖచ్చితంగా నన్ను తెలుసుకొని ఉండాలి అని భగవంతుడు చెప్పాడు. సో అలాంటప్పుడు కుంతిమారానికి అర్థం కాలేదు, మీరు ఎక్కడుంటారు, మీరు బయట ఉన్నారా లోపల ఉంటారా, అన్ని చోట్ల ఉంటారా, కన్ఫ్యూజ్డ్గా ఉంది. గర్భం లోపలికి వెళ్ళి కాపాడారు కదా పరీక్షిత్ మహారాజ్ని. సో ఇక్కడ అదే చెప్తున్నా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా కూడా మనందరికీ భగవంతుడు కనబడరు, అవునా? మనకి నిజంగా మనకు ఆ నేత్రాలు లేవు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పాను, 3 విష్ణువులు ఉంటారు, అందులో ఒక విష్ణువు ప్రతి చోట ఉంటారు అని, ప్రతి అణువులోకి వెళ్తారు అని. సో అలాంటి భగవంతుడు ప్రతి చోట ఉన్నా మనకు కనబడుతున్నారా? లేదు. కాబట్టి ఆమె చెప్తున్నారు, యు ఆర్ ఇన్విజిబుల్. సో నాకు చాలా అసలు కన్ఫ్యూజన్గా ఉంది, ఇలా మీరు లోపలికి వెళ్ళారు అనేసి. ఇది ఎందుకంటే భగవంతుడు ఇష్టం. ఆయన ఎవరికి తెలియజేయాలనుకుంటే వాళ్ళ మనసులో నుంచి ఆ కర్టన్ అంటారు కదా, ఆ కర్టన్, ఈ మాయ అనేది కర్టన్. ఈ మాయ అనేది భగవంతుడి యొక్క ఎనర్జీ. మీకు తెలుసు, యోగమాయ ఈజ్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ. సో ఈమె ఏం చేస్తుంది, కర్టన్ లాగా ఉంటుంది అనమాట. అందరి మనసులోనే ఉంటారు, బట్ ఆ కర్టన్ వేసి ఉంటారు అనమాట. ఆయనకి ఎవరికైతే రివీల్ అవ్వాలని అనిపిస్తుందో వాళ్ళకైనా రివీల్ అవుతారు, డిస్క్లోజ్ చేసుకుంది. ఐ ఆమ్ ద లార్డ్, నీ మనసులోనే నీతోనే ఉన్నాను, అది డిస్క్లోజ్ చేస్తారు భగవంతుడు. సో అది ఆయన ఇష్టం. కానీ మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఆ అనుగ్రహం అనేది భగవంతుడు ఇవ్వాలి. ఓన్లీ బై హిస్ మర్సీ, ఆయన యొక్క దయ వల్లనే మనం భగవంతుడిని చూడగలుగుతాం. సో ఈ యొక్క శ్లోకాల్లో ఎంత చక్కగా భగవంతుడు కుంతిమారాని కృష్ణుడికి నమస్కరించడాన్ని కూడా ఎలా చెప్తున్నా అంటే సుప్రీం పర్సన్గా చెప్తున్నారు. ఫస్ట్ నువ్వే సుప్రీం పర్సన్, నువ్వు ప్రతి చోట ఉంటావు, అసలు నువ్వు ఎవరికి కనబడవు కానీ అన్ని చోట్ల ఉంటావు. సో దట్ ఈస్ వాట్ షీ సెడ్. సెకండ్ శ్లోక వెళ్దాం. మాయా జవనికాచన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం న లక్ష్యసే మూఢదృశా నతో నాథ్యాదరో యథా. యట్ అనదర్ వండర్ఫుల్ శ్లోక. మాయ ఎలా ఉందంటే ఒక కర్టెన్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే అజ్ఞాదోక్షజం అంటే ఈ మాయ వల్ల ఇగ్నోరెంట్ ఎవరైతే ఫూల్స్ అంటే ఏ విధంగా అంటే భగవంతుడి గురించి అంటే ఇది ఏమంటారు ఎంక్వైరీ చేయని వాళ్ళు, అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఎవరు నాకు కంట్రోలర్, ఇవి ఏమి ఎంక్వైరీ చేయకుండా తిన్నామా పడుకున్నామా దట్ వే ఎవరితో ఉన్నా వాళ్ళని ఫూల్స్గా చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత 84 లక్షల స్పీషీస్ ఉన్నాయి, అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి.
అన్ని రకాల జీవరాశుల్ని ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ అట్లా పోతూనే ఉన్నాం. ఎన్నో జన్మల తర్వాత మనకి దేహం దొరికింది, ఈ మానవ దేహం. ఈ మానవ దేహము ఎంతో అపురూపమైనది. ఎందుకు? ఏ జంతువు, ఇప్పుడు ఒక కుక్క ఉంది, నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పగలుగుతుందా? ఈవెన్ అది చెప్పాలనుకున్నా చెప్పగలుగుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ మానవులు మాత్రమే, మిగతా వాటికి 5 సెన్సెస్ అయితే మానవులకి 6 సెన్సెస్. వాళ్ళు దే కెన్ థింక్, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ దుఃఖాలయంగా ఉంది, ఎక్కడ చూడు ఒక నిమిషం ఆనందం ఉంటే ఇంకో నిమిషం కష్టం వస్తుంది, ఏంటిది? సో ఆలోచిస్తారు. కాబట్టి అపురూపమైనది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనం భగవంతుని తెలుసుకోవాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఇంక్వైర్ చేయాలి, ఎందుకు ఇక్కడ వచ్చాను. సో ఎవరైతే ఫూల్స్ ఉంటారో వాళ్ళు అసలు అది ఇంక్వైర్ చేయరు, వాళ్ళు ఈ మాయలోనే ఉండిపోయి భగవంతుడి గురించి ఏమాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నించరు అనమాట. సో దీనికి అర్థం చదువుదాం. బీయింగ్ బియాండ్ ద రేంజ్ ఆఫ్ లిమిటెడ్ సెన్స్ పర్సెప్షన్, యు ఆర్ ఎటర్నలీ irreproachable factor covered by the curtain of deluding energy. అసలు మీరు ఇప్పుడు మనకున్న సెన్సెస్ ఏదైతే ఉందో, ఈ ఇంద్రియాలు, నేను చెప్పాను కదా, ఈ చెవులకైనా కళ్ళకైనా అన్నిటికీ లిమిటెడ్ విజనే, లిమిటెడ్ రేంజే. ఆ లిమిటెడ్ రేంజ్ నుంచి దాటి ఏమన్నా చూడగలుగుతామా అంటే అది కుదరదు. సో అన్ని లిమిటెడ్గా ఉన్న మనము భగవంతుడిని తెలుసుకోవడానికి కుదురుతుందా? హీఈస్ అన్లిమిటెడ్. లిమిటెడ్గా ఉన్న మనము అన్లిమిటెడ్ భగవంతుని తెలుసుకోలేము. సో నువ్వు అసలు చాలా కష్టం మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. యు ఆర్ ఎటర్నలీ ఇర్రిప్రోచబుల్ ఫ్యాక్టర్ కవర్డ్ బై ద కర్టన్ ఆఫ్ డెల్యూడింగ్ ఎనర్జీ మాయా. సో ఈ మాయా అనే కర్టన్ వల్ల అసలు మీరు అప్రోచ్ అవ్వలేకపోతున్నాం. ఎవరైనా జీవులు కూడా అప్రోచ్ అవ్వలేకపోతుంది, ఎందుకంటే ఈ సెన్సెస్తో ఉంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్ భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం అనేసి ఈ శ్లోకం. ఎగ్జాక్ట్లీ యాజ్ అన్ యాక్టర్ డ్రెస్డ్ యాజ్ అ ప్లేయర్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్. భగవద్గీతలో కూడా మీరు చూసారు అంటే భగవంతుణ్ణి అందరూ ఏమనుకుంటారంటే ఒక ఆర్డినరీ పర్సన్గా అనుకుంటారు. మనలాగే కదా ఉన్నారు ఆయన కూడా, మనలాగే చెవులు కళ్ళు ముక్కు యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉన్నాయి, ఒక ఆర్డినరీ పర్సన్ అని అనుకుంటారు. ఇక్కడ కూడా కుంతీదేవి అంటారు, ఈ ఎవరైతే అజ్ఞ అంటే ఇగ్నోరెంట్, వాళ్ళు భగవంతుని ఆ విధంగానే చూస్తారనమాట. వారిని భగవంతుని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు అప్రోచ్ అవ్వలేరు అనేసి కుంతి మహారాణి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటే ఈ అథారిటీ, మన మీద ఒక అథారిటీ ఉన్నారు, ఆయన మనల్ని చూసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించలేరు, ఒప్పుకోలేరు. దేర్ అగెయిన్స్ట్ దట్. అటువంటి వాళ్ళని అసురాస్ అంటారనమాట, డీమన్ క్వాలిటీస్. ఇప్పుడు లార్డ్ భగవంతుడు రాముడుగా, వరాహదేవ్గా, నరసింహగా వచ్చినప్పుడు అండ్ ఒరిజినల్ కృష్ణగా వచ్చినప్పుడు కొంతమంది వీళ్ళు కూడా మామూలు సాధారణమైన భగవంతుడు, సాధారణమైన మనుష్య జన్మే కదా అన్నట్టు చూస్తారనమాట. మీరు గమనించారంటే ఒక శ్లోక చెప్తాను, భగవద్గీత 9.11 ఎవరి దగ్గర అయితే ఉందో చదవండి. అవజానంతి మామూఢ మానుషిం ధనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. Fools deride me when I descend in the human form. They did not know my transcendental nature as the supreme lord of all that be. ఎవరైతే బుద్ధిహీనులో వాళ్ళు నన్ను హ్యూమన్ బీయింగ్గా అనుకుంటారు, వాళ్ళకి నేను భగవంతుడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. దే కెనాట్ అండర్స్టాండ్ దట్. భగవద్గీత 9.11 శ్లోక. ఓకే, మనము 10th canto 10వ స్కందం చర్చించుకున్నప్పుడు మనం భగవంతుడి యొక్క లీలలన్నీ, కృష్ణుడి యొక్క లీలలన్నీ మనము చర్చించుకుంటాం. అక్కడ చూసాము అంటే భగవంతుడు జస్ట్ 3 రోజులే, అప్పుడే పుట్టి 3 రోజులు ఉన్నప్పుడే పూతన వస్తుంది. పూతన అమ్మలాగా పాలు ఇస్తుంది. ఆమె పాలు తాగితే ఆయన ఎప్పటికీ మరణం అనేది ఉండదు అని చెప్పి యశోదమ్మకు చెప్తే యశోదమ్మ ఆనందంతో ఆమె పాలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే ఆమె ఫుల్గా ఏం పెట్టుకుంటుంది, విషము,
ఆ విషయంతో ఆయన ఎప్పుడైతే తాగుతాడో ఆ ప్రాణాన్ని కూడా లాగేస్తాడు, పూతన యొక్క ప్రాణాన్ని కూడా ఒకేసారి లాగేస్తాడు. ఇదేమన్నా హ్యూమన్ బీయింగ్ చేసే యాక్టివిటీనా? అంటే మామూలు మనుషులు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ? గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు అవలీలగా ఒక చిన్న చిటికిన వేలతో తీశారు భగవంతుడు. 7 రోజులు అలానే ఉన్నారు. ఇదేమన్నా హ్యూమన్ యాక్టివిటీనా? ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి, లీలలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. సో అలా చూసినప్పుడు ఎవరికైతే తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారో ఈయన భగవంతుడిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో తెలివి లేని వాళ్ళు ఎవరైతే భగవంతుడిని యాక్సెప్ట్ చేసుకోలేరు, అవుట్ ఆఫ్ ఎన్వీ, భగవంతుడి మీద ఎన్వీతో ఎవరైతే యాక్సెప్ట్ చేసుకోలేరో వాళ్ళని అసురా అంటారు, డీమన్ క్వాలిటీస్. ఓకే, ఇక్కడ భగవంతుడు ఈయనే అనేసి వ్యాసదేవ్ యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు. దేవల, ఆశిత, నారద, మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య మహాప్రభు, జీవ గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి, భక్తి సిద్ధాంత సరస్వతి, వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసుకున్న భగవంతుడు ఈయనే అనేసి. మనకేంటి, మనం we just have to follow what is said in Srimad Bhagavatam, and we should accept it. తెలివైన వాళ్ళు చేయాల్సిన పని అదే. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసుకుని భగవంతుని ఆ రూపంలో మనం తలుచుకొని చేసుకుంటామో, ఉంది కదా భగవద్గీతలో, ఏ యథామా ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, ఎవరైతే ఏ విధంగా నన్ను వర్షిప్ చేస్తారో ఆ విధంగా వాళ్ళకి నేను ఆ రూపంలో ఉంటాను, ఆ రూపంలో రివార్డ్స్ ఇస్తాను వాళ్ళకి అని భగవంతుడు చెప్పారు. సో మనం యాక్సెప్ట్ చేసుకొని భగవంతుని ఈ రూపు కుంతిమారని స్వయంగా చెప్తున్నారు. నిన్ను ఫూల్స్ అర్థం చేసుకోలేరు భగవంతుడు, నువ్వు యు ఆర్ బియాండ్ దిస్ మెటీరియల్ సెన్సెస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ యూ. ఈ యొక్క ఇంపర్ఫెక్ట్ సెన్సెస్తో నేను అర్థం చేసుకోలేను, చాలామంది అర్థం చేసుకోలేరు అనేసి కుంతిమారాని చెప్తున్నారనమాట. అలానే మీరు 10.8 భగవద్గీత శ్లోకం చూసారంటే, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. అంత చూడండి, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్. ఈ మొత్తం ఈ లోకాలన్నిటికీ నేనే సోర్స్. ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఫ్రమ్ మీ. అన్ని నా మీద ఎవ్రీథింగ్ ఇస్ లైయింగ్ ఆన్ మీ. యాక్చువల్లీ ఆయన నుంచే వస్తుంది, ఆయన మీదే ఉంది ఇదంతా కూడా. మనం ఒక్క భూలోకంలో ఉన్నాం, ఒకే ఒక ఎన్నో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక భూమిని స్టడీ చేయడానికి, ఒక చంద్రుడి మీద దిగడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం ఇక్కడ. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, దాని అందరికీ నాయకుడు ఎవరు? ఆయనే, గోవిందుడే. సో ఆయన చెప్తున్నాడు, నా నుంచే అన్ని వచ్చింది. ద వైస్, ఎవరైతే తెలివైన వాళ్ళు, ద వైస్ హూ పర్ఫెక్ట్లీ నో దిస్ ఎంగేజ్ ఇన్ మై డివోషనల్ సర్వీస్ అండ్ వర్షిప్ మీ విత్ ఆల్ దేర్ హార్ట్స్. వాళ్ళ మనసంతా కూడా, ఎవరికైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళ మనస్పూర్వకంగా నన్ను వర్షిప్ చేస్తారు అని భగవంతుడు 10th chapter 8th శ్లోక, యూ కెన్ సీ దట్. ఓకే, ఈ డెమనాయిక్ మెంటాలిటీ, ఎవరికైతే భగవంతుని యాక్సెప్ట్ చేసుకోలేకపోతారో వాళ్ళ డెమనాయిక్ మెంటాలిటీ, అటువంటి వాళ్ళు అసలు దే కెన్ నాట్ యాక్సెప్ట్. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేరు అంటే, ఒకటి జ్ఞానం అనేది లేదు, ఇంకొకటి కర్మ అన్నమాట. వాళ్ళు చేసిన కర్మను బేస్డ్ ఆన్ దేర్ కర్మ, ఇట్ టేక్స్ టైం పడుతుంది అనమాట భగవంతుని యాక్సెప్ట్ చేసుకోవడం. ఈవెన్ మీరు చూడండి, దుర్యోధన ముందు కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ కృష్ణుడిని సుప్రీం పర్సనాలిటీ అని తెలుసుకోలేదు దుర్యోధన. నారాయణ సేన ఉంటే చాలా నవ్వుకున్నాడు. ఓ అర్జున కృష్ణునే కావాలి అంటే దుర్యోధన హమ్మయ్య అనుకున్నాడు. బికాస్ ఇట్ డజంట్ నో. కృష్ణ ఉంటే ఇంకేముంది, అంతా జయించినట్టే కదా. అది తెలియదు దుర్యోధనకి. ఎందుకు తెలుస్తుంది? బికాస్ డెమనాయిక్ నేచర్, అసుర క్వాలిటీ. భగవంతుడు ఈయన తెలియదు, నా సేన ఉంటే చాలు అనుకున్నాడు. సో దాట్ వే ఎవరికైతే కర్మానుసారంగా ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ ద లార్డ్ యాజ్ ఇట్ ఈస్. ఈయనే భగవంతుడు, ఇదే ఈ రూపము అని తెలుసుకోవడానికి ఎన్నో టైం పడుతుంది ఖచ్చితంగా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనం ఈ సెన్సెస్తో అర్థం చేసుకోవాలనుకుంటాం.
మనకున్న ఆల్రెడీ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉన్నాయి మనకి. ఈ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్తో పర్ఫెక్ట్ భగవంతుని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? లాజికల్గా ఉంది కదా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ సైంటిస్టులు చేస్తారనమాట. ఇంపర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అది ఆల్రెడీ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ చేస్తుంది కాబట్టి అది ఇంపర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంటే. దాని ద్వారా భగవంతుని అర్థం చేసుకోగలుగుతారా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో భగవంతుని అధోక్షజ అంటున్నారు. అధోక్షజ అంటే హూ ఈస్ బియాండ్ ద రేంజ్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్, అంటే ఏ ఎక్స్పెరిమెంట్స్ కూడా అతీతంగా ఉంటాడు ఆయన. అధోక్షజ భగవంతుడు. కాబట్టి మనం ఏమి ఇట్లా ఈ సెన్సెస్తో ఆయన తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో మీకు డౌట్ ఇస్ మరి ఎలా తెలుసుకోవాలి? లెట్స్ కమ్ టు దట్ పాయింట్, మాట్లాడదాం. ద లార్డ్ ఈస్ బియాండ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ సెన్స్. సో అందుకనే కుంతిమారని ఆ విషయాన్ని అర్థం చేసుకొని, మనకి ఈ సెన్సెస్ ప్రాబ్లం ఉంది, మనం అర్థం చేసుకోలేమని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, హీఈస్ ఎవ్రీవేర్ అన్న పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు. భగవంతుడు అన్ని చోట ఉన్నారు, అన్ని చోట. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ. కానీ మనము భగవంతుని అన్ని చోట్ల లేదు, చూడలేము, గ్రహించలేము ఈయనే భగవంతుడు ఈ రూపంలో ఉన్నారు అనేసి. కాబట్టి ఆయన అర్చా విగ్రహ రూపంలో ఉంటారనమాట. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉండలేరా? విగ్రహం రాయితో ఉండొచ్చు, విగ్రహం రాయితో చేసిండొచ్చు, వుడ్తో చేసిండొచ్చు, సున్నంతో చేసిండొచ్చు, దేంతోనే చేసిండొచ్చు. ఆయన అన్ని చోట్ల ఉన్నప్పుడు విగ్రహంలో ఉండలేరా? దట్ ఈస్ వాట్ అంటే ఆయన యొక్క మర్సీ, ఆయన మన మీద చూపించిన దయతో మనకి ఈ రూపంలో మనకు కనబడతారనమాట. ఎందుకంటే మనం అన్ని చోట్ల ఉన్న భగవంతుని చూడలేము కాబట్టి. సో నెక్స్ట్ శ్లోక వెళ్దాం. తదా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడా, మేము మిమ్మల్ని చూడలేము. సో let me read this out. You yourself descend to propagate the transcendental science of devotional service unto the hearts of the advanced transcendentalists who are purified by being able to discriminate between matter and spirit. How then can we women know you perfectly? So ఏమంటున్నారు? మాకు నిన్ను అన్ని చోట్ల చూడలేకపోతున్నాం కాబట్టి మీరు స్వయంగా మీరు దిగుతున్నారు అనమాట భూమి మీదకి, ఒక అవతరించి మాకు ఈ విధంగా మీరు కనబడుతున్నారు అనమాట. అండ్ ఎవరైతే ట్రాన్సెండెంటలిస్ట్ ఉంటారు, పరమహంస ఏంటో మనం మాట్లాడుకుందాం. అటువంటి జ్ఞానులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులోకి మీరు భక్తి బీజాన్ని ఇస్తున్నారు. భక్తిని ఇదే ప్రాసెస్ అని చెప్తున్నారు మీ యొక్క దయ వల్ల. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని చేరుకుంటున్నారు. మేము స్త్రీలము, నేను స్త్రీ అంటే నాకు కూడా ఎలా మీరు అంటే నేను ఎలా మిమ్మల్ని పర్ఫెక్ట్గా తెలుసుకోగలుగుతాను అని కుంతిమారని అడుగుతున్నారు. ఇక్కడ స్త్రీ అనేది ఏంటంటే మామూలుగా వేదాస్లో ఏం చెప్తారంటే కొంచెం లెస్ ఇంటెలిజెంట్ అంటారు. అంటే ఈ విషయాలన్నీ అంతగా అర్థం వాళ్ళు ఎక్కువ స్పెక్యులేట్ చేయరు, ఎక్కువ దీని గురించి ఆరా తీయరనమాట. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆడవాళ్ళల్లో మీరు గమనించండి, ఎటువంటి రిలీజియన్ ప్రాక్టీసెస్ ఏదైనా సరే ఎక్కువ మంది స్త్రీలు కలిసి చక్కగా చేస్తారు బాగా. భగవంతుడు చెప్తారు వీళ్ళు లెస్ ఇంటెలిజెంట్ అని, బట్ వాళ్ళు ఎక్కువ స్పెక్యులేట్ చేయరు, ఎక్కువ ఇదెందుకు అదెందుకు అన్న ఆలోచన కూడా ఉండదు. భగవంతుడు అంటే ఈయన అంటే సింపుల్గా యాక్సెప్ట్ చేసేసుకుంటారు. అది గొప్ప క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్. ఒక స్త్రీకి ఉన్న గొప్ప క్వాలిటీ. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ భక్తిలోకి ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆ సింప్లిసిటీ భగవంతుడికి చాలా ఇష్టం. భగవంతుడికి డిస్పారిటీస్ లేదు. ఎవరికైతే సింపుల్గాను సిన్సియర్గాను మనసుతో ఆయన్ని పిలుస్తారో, ఆయనకి సేవలు అందిస్తారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి పలుకుతారు. కాబట్టి స్త్రీలకి కొంచెం అయినా కూడా నేను స్త్రీగా ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా మిమ్మల్ని తెలుసుకోలేను, బట్ అయినా కూడా అని కుంతిదేవి చెప్తున్నారు ఇక్కడ. హౌ దెన్ క్యాన్ వీ వుమెన్ నో యూ పర్ఫెక్ట్లీ? పెద్ద ట్రాన్సెండెంటలిస్ట్ ఎవరెవరు వాళ్ళకంతా మీరు భక్తి అనేది వాళ్ళ మనసులోకి ఇస్తున్నారు, మేము ఎలా తెలుసుకోగలుగుతాం మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా అనేసి. సో దానికి రాస్తారు భాష్యము శ్రీల ప్రభుపాద గారు.
ఏమంటున్నారంటే సున్నితంగా ఉంటుంది స్త్రీ యొక్క మనసు, సింపుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు. కన్నింగ్ మైండ్ ఉంటుంది, బ్రాడ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. సో దట్స్ ఇట్. ఓకే, మీరు గమనించారంటే గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, థింకర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారనమాట. అంటే బ్రెయిన్ చాలా ఎక్కువ వాళ్ళకి. వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క రీజియన్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు, భగవంతుడి యొక్క ధామానికి చేరుకోలేరు. ఉపనిషత్తులో కూడా చెప్పుంది, కృష్ణ అనేది థింకింగ్ పవర్. జస్ట్ థింక్ చేసి భగవంతుడి దగ్గర చేరుకుంటా, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఉపనిషత్తులో కూడా బ్రెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, అంటే తెలివి అంటే భగవంతుడి గురించి వినడం ద్వారా అని తెలుసుకోవడం, అలా తెలివైన వాళ్ళు. తెలివి అంటే భౌతిక విషయాలను తెలుసుకున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళని కాదు ఇక్కడ అర్థం. భగవంతుడి గురించి ఎవరైతే ఎంక్వైరీ చేసి విని తెలుసుకుంటారో వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారు. సో ఎంత గొప్ప బ్రెయిన్ ఉన్నా కూడా భగవంతుడిని మనము అర్థం చేసుకోలేము. ఆయన్ని తెలుసుకోవాలంటే ఆయన యొక్క దయ మాత్రమే మనకు కావాలి. మన సొంత ప్రయత్నం వల్ల మనం ఏదైతే ఒక స్టెప్ వేస్తామో, ఏదో ఒక సేవ చేసి స్టెప్ వేస్తాం ముందుకి, కానీ భగవంతుడు దయ ఉంటే ఆ స్టెప్లో ఆయన యాక్సెప్ట్ చేసుకొని మనకి ఆయన డిస్క్లోజ్ అవుతాడు, మనకు కనబడతాడు. ఆయన అంటే మనకి రివీల్ అవుతారు. కనబడతారంటే రివీల్ చేస్తారు, దట్ ఐ యామ్ ఇన్ యువర్ హార్ట్, నేను ఇక్కడే ఉన్నాను నీతోనే అని. ఓకే, సో ఇంకో విషయము, ఒక మనిషి ఒక హైకోర్టు జడ్జికి పుట్టారు అనుకోండి, ఆయన ఖచ్చితంగా ఆయన కూడా జడ్జే అని మనం చెప్తామా ఏంటి? వాళ్ళ కొడుకుని నువ్వు కూడా జడ్జే అని చెప్తామా? ఆయన చదవాలి, ఆయన రాయాలి, ఆయన పాస్ అవ్వాలి, అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అన్నిట్లో పాస్ అయితే దెన్ హీల్ ఆల్సో బికమ్ ఎ జడ్జ్ అండ్ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ అ జడ్జ్ కదా. సో అలాంటప్పుడు కలియుగంలో బ్రాహ్మణగా పుడితే మాత్రం బ్రాహ్మణ్ కాదు, ఎవరైతే ఆ కల్చర్, ఏదైతే బ్రాహ్మణిక్ కల్చర్ ఉంటుందో దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో దే ఆర్ కాల్డ్ బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ్గా పుడితే సరిపోదు కదా, నీ యొక్క మనసు మొత్తం వాక్కు అన్నీ కూడా ఆ భగవంతుడి సేవలో ఉపయోగించాలి, ఫాలో చేయాలి ఆ ప్రిన్సిపల్స్. ఎవరైతే నిజంగా ఫాలో చేస్తారో దే ఆర్ కాల్డ్ బ్రాహ్మణ్స్. సో అలా భగవంతుడు చెప్తారు 9.32 భగవద్గీత 9th chapter 32nd శ్లోక, మాం హి పాత వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యా సతా శూద్రా తేపి యాంతి పరాం గతిం. సో భగవాన్ చెప్తారు, ఓ సన్ ఆఫ్ ప్రిత, దోస్ హు టేక్ షెల్టర్ ఇన్ మీ, దో దే మే బి లో బర్న్, women, Vaishya, Sudra can approach the supreme destination, but if one takes to Krishna consciousness, one is the most intelligent. సో ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నా కానీ, వాళ్ళు బ్రాహ్మణగానే, వాళ్ళు ఏమన్నా శూద్ర కూడా పుట్టని, ఒక లెసన్, ఒకవేళ ఒక విమెన్గా కూడా పుట్టని, వాళ్ళు ఏమైనా పుట్టని, ఎట్లైనా పుట్టని, ఒకవేళ ఈ భక్తి మార్గాన్ని కానీ పట్టుకున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు. ఖచ్చితంగా చూడు, భగవంతుడే అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ బ్రాహ్మణ్ బై బర్త్, క్షత్రియ అట్లా ఏం లేదు. హూఎవర్ ఇస్ ఫాలోయింగ్ ఇట్, ఎవరైతే కరెక్ట్గా నన్ను అనుసరిస్తున్నారో దే విల్ బికమ్ అ బ్రాహ్మణ్. దట్స్ వాట్ శ్రీ ప్రభుపాద సేస్. ప్రభుపాద కూడా ఎప్పుడు అది చెప్తారు, మనం అలా అనుసరించాలి, ఆ కల్చర్ని మనం తీసుకొని రావాలి. పుడితే మాత్రం బ్రాహ్మణ్ అవ్వలేము. అలానే స్త్రీలు కూడా వాళ్ళు ఎవరు ఎట్లా లెస్ ఇంటెలిజెంట్గా ఉన్నా కూడా, ఎవరైతే బై బర్త్ అది ఎలానే చెప్తారు లెస్ ఇంటెలిజెంట్ అని వేద ప్రకారం, బట్ వాళ్ళ యొక్క సింప్లిసిటీ వల్ల, వాళ్ళ యాక్సెప్టింగ్ టెండెన్సీ వల్ల దే ఆర్ ఈజీలీ అప్రోచ్ ద లార్డ్, దే కెన్ ఈజీలీ అప్రోచ్, భగవంతుని ఈజీగా చేరుకోగలుగుతారు స్త్రీలు. అలానే మహాప్రభు చెప్తారు, చైతన్య మహాప్రభు, ఏ రూపే బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. ఈ మొత్తం లోకంలో అంటే ఎన్నో రకాల జన్మలు తీసుంటాం కదా మనం, ఎన్నో జన్మల్లో ఎన్నో జీవుల్లోకి వెళ్ళి యోనిల్లోకి వెళ్ళి వచ్చుంటాం. ఎన్నో జన్మలు తీసాక ఎవరైతే బ్రహ్మాండే భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ, ఎవరు ఆ జీవుడు ఎంత భాగ్యం చేసింటే గురు కృష్ణ ప్రసాదే పాయ్, గురు ఒక మసి,
అలానే కృష్ణ యొక్క మర్సీ దయ వల్ల, గురువు యొక్క దయ వల్ల, కృష్ణ యొక్క దయ వల్ల తన మనసులో భక్తిలత అనే బీజం తన మనసులోకి వచ్చి ఉంటుంది అనేసి చైతన్య మహాప్రభు చెప్తారు. సో ఇది ఎంతో అద్భుతమైన దారి అనమాట భగవంతుని చేరుకోవడానికి. అందుకే శ్రీల ప్రభుపాద్ చాలా కష్టపడి అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, దాని పేరు కూడా ఇస్కాన్ అంటే దాని అర్థం ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్. ఎప్పుడు చైతన్యంలో ఉండాలి. ఎటువంటి చైతన్యంలో ఉండాలి? భగవంతుడు ఈయన సెంటర్లో పెట్టుకొని మనం పనులు చేయాలి. ఆ చైతన్యంలో మనం ఉంటే మన లైఫ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఎవరైతే భాగ్యవంతులు ఉంటారో, మహాప్రభు చెప్తున్నారు, ఎవరైతే భాగ్యవంతులు ఉంటారో వాళ్ళు ఒక మంచి ప్రామాణిక పరంపరలో ఉన్న గురువు కిందకి వస్తారు, శిష్యరకం తీసుకుంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. భక్తి లత బీజం, ఆ విత్తనం అనేది వాళ్ళ మనసులోకి నాటుకెళ్తుంది అనమాట, నాటుకుంటుంది. అంటే ఇట్ విల్ గ్రో ఇన్ దేర్ హార్ట్స్. కాబట్టి ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకున్నారో, ఎవరైతే ఇవన్నీ ఈరోజు మీరందరూ చక్కగా భగవంతుడి గురించి విని ఎవరు భగవంతుడిని ఎంతో బాగా వింటున్నారు. సో ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, చాలా తెలివైన వాళ్ళు అనమాట ఈ లోకంలోనే. అండ్ ఇలా ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ పర్ఫెక్షన్ని ఖచ్చితంగా లైఫ్ని సక్సెస్ మార్గాన్ని తీసుకెళ్తారు. అండ్ దే విల్ మేక్ దర్ లైఫ్ పర్ఫెక్ట్. ఒక్కొక్క నిమిషం కూడా వాళ్ళు ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు. దే నో హౌ టు యూజ్ ఇట్. ఎలా దీనికి దేనో భగవంతుడి మార్గంలో వెళ్తున్నాం, దానికి ఏది ఫేవరబులో ఆ దారిలోనే వెళ్తారనమాట. అన్ఫేవరబుల్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు కానీ మీ పిల్లలు కానీ అప్పట్లో మీరు చదివి ఉండొచ్చు, ఇప్పుడు మీ పిల్లలు చదువుతూ ఉండొచ్చు. సో ఎలా మీరు చేత టీవీ చూడొద్దు, ఇవి చూడొద్దు, డోంట్ ప్లే, ఆడుకోవద్దు, కంప్లీట్గా ఫోకస్ చేయని చదువు మీద. వన్స్ యూ గెట్ ఇట్, వన్స్ యూ అచీవ్ వాట్ యూ వాంట్, ఎప్పుడైతే నువ్వు సక్సీడ్ అవుతావో ఎగ్జామ్లో, దెన్ యూ కెన్ ప్లే అనేసి అంటాం. మనం చాలా స్ట్రిక్ట్గా పెడతాం కదా పిల్లల్ని, ఇలానే చేయి, ఇది ఫేవరబుల్, ఇలా చేస్తే నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తావా, ఓకే ఇట్ ఈస్ ఫేవరబుల్ అబౌట్ యువర్ ఎగ్జామ్. బట్ మీ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసి టైం వేస్ట్ చేస్తావు, నో ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్. సో ఇలా మనకు తెలుసు ఏది ఫేవర్ చేస్తుంది, ఏది అన్ఫేవరబుల్ అని. అలానే భగవంతుని చేరుకోవాలంటే కొన్ని విషయాలు ఫేవరబుల్, కొన్ని విషయాలు అన్ఫేవరబుల్. మనం ఖచ్చితంగా అన్ఫేవరబుల్ థింగ్స్ ఏదైతే మనకు ఉపయోగపడదో దాన్ని మనం వదులుకోవాల్సిందే. ఇఫ్ అవర్ ఫోకస్ ఇస్ ష్యూర్, ఇదే నా ఫోకస్, నేను భగవంతుని చేరుకోవాలనే గమ్యాన్ని మీరు ఎప్పుడైతే మీరు ఏర్పరచుకుంటారో అప్పుడు మీరు ఈ రూల్స్ కూడా పెట్టుకోవాల్సిందే కదా. ఒక చిన్న ఒలింపిక్స్ అనుకోండి, ఒలింపిక్స్లో వినాటి ఎంతగా కృషి చేస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందంతా హెల్త్, ఫిట్నెస్ అన్నీ చూసుకుంటారు. అలానే భగవంతుని చేరుకోవాలి. అప్పుడు మనం ఎంత ఇదిగా ఉండాలి, అన్ని విధాల మనం కూడా జాగ్రత్తలు వహించాలి, రైట్. సో అదే చెప్తున్నారు, ఎవరైతే ఈ కృష్ణ చైతన్యానికి వస్తారో దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. సో అలా కుంతీదేవి చెప్తున్నారు, చాలా వినయంతో చెప్తున్నారు కుంతీదేవి, మేము ఎలా మిమ్మల్ని తెలుసుకోగలుగుతాము, మీరు గొప్ప గొప్ప పరమహంసులకే తెలుసుకోగలుగుతారు. పరమహంసులు, మునులు, వీళ్ళ మనసులోకే మీరు భక్తి అనే బీజాన్ని పెడతారు, మాకు ఎలా తెలుస్తుంది అని. చాలా వినయంతో. ఈ వినయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము అంటే ఒక సముద్రం మీద ఉన్నాం. సముద్రంలో ఒక పడవ వెళ్తుంది అనుకోండి, ఏమవుతుంది, అలలు వస్తూనే ఉంటుంది. అలలు దే కీప్ కమింగ్, అది స్టాప్ అవ్వదు. ఒక్కసారిగా పెద్ద అలలు వచ్చేసేయచ్చు, మీ బోట్ అట్లే బోల్తా పడిపోవచ్చు, ఉల్టా అట్లే తిరిగి పడిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. ఈరోజు కరోనా లాక్డౌన్ అనేసి మనం అందరం ఇంట్లో కూర్చోన్నాయి, ఇది చిన్నది, ఇంకా ఎన్నెన్నో రావచ్చు. సో ఈ సముద్రంలో ఎట్లయితే అలలు ఎప్పుడు వస్తుందో, ఎంత పెద్దగా వస్తుందో మనకు తెలియదు. ఆల్వేస్ వీఆర్ ఇన్ డేంజర్ సిచ్యుయేషన్, రైట్. అలానే ఈ జీవితంలో కూడా మనం ఎప్పుడు డేంజర్ సిచ్యుయేషన్లోనే ఉన్నాం, అది మనం గుర్తించాలి. డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దీని నుంచి బయటపడడానికి. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది, 10th canto 10వ స్కందం 14వ అధ్యాయం 58వ శ్లోకం, 58th శ్లోక.
పదం పదం యత్ విపదం, అడుగు అడుగున డేంజర్ ఉంది. సో అది ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి? మీ క్వశ్చన్ రావచ్చు, సరే డేంజర్ ఉంది, కెలామిటీస్ వస్తుంది, తెలుస్తుంది మనకు కూడా, దీన్ని ఎట్లా మనం బయటపడాలి? సో భగవద్గీత 7th చాప్టర్ 14th శ్లోక, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామయే వాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ దైవీ హేషా గుణమయీ, ఇది ఏదైతే 3 గుణాలు ఉందో ఈ 3 గుణాల కంట్రోల్ నేనే. This divine energy of mind consisting of 3 modes of material nature is difficult to overcome. భగవంతుడు చెప్తున్నారు, ఇదేదో నేను మీకు ఇది కష్టం అంటే 3 గుణాల నుంచి బయటపడడం నేను కాదు చెప్పేది, భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. ఈ 3 గుణాల నుంచి బయటపడడం చాలా కష్టము. సరే కష్టం అని చెప్పారు కదా, మరి ఎలా బయటపడాలి? నెక్స్ట్ పాయింట్, మామ ఏవాయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో, బట్ దోస్ హు హావ్ సరెండర్డ్ అంటు మీ కెన్ ఈజీలీ క్రాస్ ఇట్. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు ఈజీగా దీన్ని దాటుకొని వెళ్ళగలుగుతారు. సో అందుకనే మనము ఈ కృష్ణ చైతన్యంలో కూడా మనం ఎప్పుడైతే ఈ భక్తి అనేది ఎప్పుడైతే భగవంతుని అని తెలుసుకొని స్టార్ట్ చేస్తామో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒకటి చిన్నవి కాదు, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎందుకు ఆటంకాలు వస్తాయి అంటే, మాయ ఎవరు? కృష్ణ యొక్క ఎనర్జీ. మాయ ఏం చేస్తుంది? మాయ యొక్క పనే మనల్ని టెస్ట్ చేయడం. మనం నిజంగానే సిన్సియర్గా ఉన్నామా, నిజంగానే కృష్ణుడితో సీరియస్గా కనెక్షన్లో ఉండాలని అనుకుంటున్నామా, ఈ భక్తి అనేది మనం నిజంగానే చేయాలనుకుంటున్నామా, ఇవన్నీ ఆమె టెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మాయకి అనవసరంగా మనము కృష్ణుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, అవునా? అనవసరంగా మనము ఊరికే సీరియస్గా లేనప్పుడు కృష్ణుని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మాయ యొక్క పనే అది. సీరియస్గా ఉండే వాళ్ళకి ఏం చేయదు. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఆటంకాలు, అబ్స్టికల్స్ వస్తాయన్నమాట. ఆ అబ్స్టికల్స్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే భగవంతుని శరణాగతి పెట్టుకొని ఆయన కంప్లీట్గా సరెండర్ చేసి సర్వధర్మాన్ పరిత్యజ్య ఆయన మామేకం శరణం వ్రజ ఆయన పట్టుకోవాలన్నమాట. గురువు యొక్క బ్లెస్సింగ్స్తో మనం భగవంతుని ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఆయన పాదపద్మాన్ని పట్టుకోవాలన్నమాట. నువ్వే నన్ను కాపాడాలి, ఇన్ని జన్మలు నేను ఎలానో వేస్ట్ చేశాను, ఈ జన్మైనా నేను సార్థకం చేసుకోవాలి, నీ ఇష్టం, మళ్ళీ నేను నెక్స్ట్ జన్మ ఎలా పుడతానో నాకు అవసరం లేదు, కానీ ఈ జన్మ నేను ఎంతసేపు నీ గురించి తలుచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సిన్సియర్గా ప్రే చేస్తామో భగవంతుడు మనల్ని కాపాడతారు. మనం వదిలే సర్వధర్మ అంటే నా వల్ల కాదన్న విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. భగవంతుడు దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ, ఈ గుణాలన్నీ నా యొక్క ఎనర్జీ, కానీ దాని నుంచి బయటపడడం చాలా కష్టం భగవంతుడు చెప్తున్నారు. ఒకవేళ నేను ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు చాలా 1000 సంవత్సరాలు అంటారు, 1000 సంవత్సరాలు కూడా తను ట్రై చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే తన చేతులు ఎత్తేస్తారో అప్పుడే భగవంతుడు ఎట్లా వస్తారు అంటే, గరుడ ఇప్పుడు మొత్తం అన్నిట్లో లోకంలో అన్నిటికంటే స్పీడ్ ఏది అంటే మైండ్. మనం ఇక్కడ నుంచి నేను మాట్లాడేటప్పుడు అమెరికా అనుకుంటే నేను అమెరికాకి వెళ్ళి వచ్చేయచ్చు, రైట్? అలానే కొన్ని విషయాలు మైండ్లోనే మనం ఏదనుకుంటే అంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు, అంత ఫాస్ట్ మైండ్. సో మైండ్ కన్నా వేగము గరుడ యొక్క వేగం, ద స్పీడ్ ఆఫ్ గరుడ. అలా అంత స్పీడ్గా వెళ్తున్నాడు గరుడ. బట్ భగవంతుడు వెనకాల పైన కూర్చొని ఏం చెప్తాడు, ఏది ఇంత స్లోగా వెళ్తున్నావు, అక్కడ గజేంద్ర నా యొక్క భక్తుడు కష్టపడుతుంటే ఇంత స్లోగా వెళ్తున్నావు అని ఆయన యాక్చువల్గా చెప్తానమాట. నువ్వు ఎక్కువ నా మీద, నేను తీసుకెళ్తాను నిన్ను అని. ఆలోచించండి, భగవంతుడికి కావాల్సింది శరణాగతి. ఎప్పుడైతే నా వల్ల అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటామో ఇవన్నీ నేను బయటపడతాను అనేసి, అప్పుడు భగవంతుడు సరే ఓకే అనేసి ఉంటారు. సరే అనేసి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అమ్మో ఇది భగవంతుడి యొక్క ఎనర్జీ, నేనే ఆల్రెడీ బంధించబడి ఉన్నాను, నా చేతిలో కట్టబడింది, నేనే ఎట్లా విప్పుకోగలుగుతాను? కరెక్టా? నా చేతిలో కట్టబడి ఉంది అన్నప్పుడు హౌ కెన్ ఐ రిలీజ్ మై సెల్ఫ్? నేనే నా యొక్క ప్రయత్నంతో నేను చేయలేను. ఎవరి చేతిలో అయితే ఫ్రీగా ఉందో వాళ్ళు వచ్చి ఇప్పాల. మనం అందరూ ఇక్కడ బంధించబడ్డాం. అప్పుడు ఎవరి చేతులు ఫ్రీగా ఉంది? గురువు యొక్క చేతులు, భగవంతుడి యొక్క చేతులు. సో వాళ్ళ ద్వారానే మనము
రిలీజ్ అవ్వగలుగుతాం, ఈ మాయ నుంచి బయటపడగలుగుతాం. సో అదే అనమాట ఇక్కడ చెప్తున్నారు. మాయ అనేది మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి, అంటే మనల్ని టెస్ట్ పెడుతూనే ఉంటుంది. ఈ ఏకాశి ఎందుకులే. సో వన్స్ యూ అండర్స్టాండ్, ఒకసారి ఇది ఇప్పుడు ఆలోచించండి, ఒక ఒలింపిక్స్లో నేను పార్టిసిపేట్ చేయాలంటే ఎంతగా ఫోకస్డ్గా ఉంటాం. అలానే తెలుసుకున్నాము భగవంతుడు అంటే ఈయనే, లైఫ్ని సార్థకం చేసుకొని ఏ రోజైతే అనుకుంటామో అంత సంకల్పాన్ని తీసుకోవాలి. మన వల్ల కాదు అఫ్ కోర్స్, ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్ కాదు. ఎన్నో జన్మల పాపం మన వెనకాలే ఉంటుంది. ఆ పాపాన్ని ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనం మంచి కార్యాలు చేయగలుగుతాం. మంచి కార్యాలు అంటే భగవంతుడి యొక్క కార్యాలు. ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ఇది భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ ఉంటుంది, లేకపోతే మనం అనుకుంటే కుదరదు. ఎన్నో కర్మల్ని దాటుకొని రావాలి. అలాంటప్పుడు మనం ఒకటే చేయగలుగుతాం, శరణాగతి. భగవంతుడిపై ప్రే చేయాలి, నా చేతిలో ఏం లేదు, దయచేసి నువ్వు కాపాడు. కానీ నేను నిజంగా నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. ఈ హ్యూమన్ లైఫ్ నేను నిన్ను స్మరిస్తూ ఉండాలి, నీ గురించే వినాలి, నీ నామజపం చేయాలి అనేసి మనం ఎప్పుడైతే నిజంగానే సీరియస్గా భగవంతుని తలుచుకుంటామో, ప్యూరిటీ ఉంటే మనసులో, స్ట్రాంగ్ డిజైర్ ఉంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఖచ్చితంగా భగవంతుడు శాంక్షన్ చేస్తారు. మనం ఏదో ఊరికే అలా అనుకుంటే అది కుదరదు. సీరియస్గానే అడిగితే ఖచ్చితంగా ఆయన శాంక్షన్ చేస్తారు. నో డౌట్ ఇన్ దాట్. సో వాళ్ళు చెప్తున్నారనమాట, మనము ఈ మాయ నుంచి బయటపడాలంటే మన రూల్స్ కొన్ని ఫాలో అవ్వాలి. ఇల్లిసిట్ సెక్స్ ఉండకూడదు, తర్వాత మీట్ ఈటింగ్, నాన్ వెజ్ తినకూడదు, గ్యాంబ్లింగ్ ఉండకూడదు, ఇంటాక్సికేషన్, డ్రగ్స్, టొబాకో, లిక్కర్, డ్రింకింగ్, దీస్ థింగ్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇఫ్ యూ వాంట్ టు నో ద లార్డ్, దీస్ థింగ్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇవన్నీ వద్దు. నెక్స్ట్ ఇంకేం చేయాలి, రోజు నామజపం అనేది చేయాలి, ఎంత వీలైతే అంత. ఒక ప్రిస్క్రైబ్డ్ రౌండ్స్ మినిమం 16 మాల జపం చేయమన్నారు ప్రభుపాద. మినిమం 2 గంటలు పడుతుందా, అంతే. పొద్దున్న లేసి ఆ బ్రహ్మముహూర్తం టైంలో భగవంతుని స్మరించుకుంటూ ఆయన నామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన తలుచుకుంటూ ఆ 2 గంటలు మనం అంత కొంచెమైనా స్పెండ్ చేస్తే, కొంచెం ఆ ప్యూరిటీ మన మనసులో, మనకున్న ఆ డస్ట్ ఏదైతే అక్యుములేట్ అయ్యి ఉందో ఇన్ని జన్మలుగా, మీకు తెలుసు కదా, ఐరన్ మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేస్తుంది, కరెక్టా? ఒక మ్యాగ్నెట్ ఉంటే ఐరన్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. కానీ అలానే మన మనసు భగవంతుడితో ఈజీగా అట్రాక్ట్ అయిపోవాలి. కానీ ఇంకా కూడా ఆయన పేరు మీద రుచి రావట్లేదు, ఆయన కథలు వినడానికి రుచి రావట్లేదు, ఆయనకి సేవ చేయాలనిపించట్లేదు అని అంటే మనకి డస్ట్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఐరన్కి తుప్పు పట్టిపోతుందో మ్యాగ్నెట్ పక్కన పెట్టినప్పుడు అట్రాక్ట్ అవ్వదు. మీరు గమనించారా? ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయినప్పుడు, తుప్పు అనేది పట్టినప్పుడు, రస్ట్, ఎప్పుడైతే నువ్వు మ్యాగ్నెట్ పెట్టినా కూడా ఇట్ విల్ నాట్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్. అప్పుడు అది సేమ్ వే మన మనసులో ఎప్పుడైతే ఈ తుప్పు, ఈ కామం, క్రోధం, మతం, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యంగా లస్ట్, యాంగర్, గ్రీడ్, ఈ 3 ముఖ్యంగా ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, భగవంతుడి యొక్క నామం జపం చేసేటప్పుడు రుచి రాదు, భగవంతుడి యొక్క మాటలు భగవంతుడి యొక్క లీలలు వినాలన్న ఆసక్తి రాదు, భగవంతుడి యొక్క భక్తుని చూస్తే ప్రేమ కలగదు, ఇలా భగవంతుడి యొక్క సేవ చేయాలంటే ఉత్సాహం రాదు. చాలా ఇవన్నీ కూడా మన లోపల ఉన్న ప్రాబ్లమే. ఇవన్నీ పోవాలంటే మినిమం ఆ బ్రహ్మముహూర్తం టైంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఒక మాల 108 సార్లు ఒక మాల చేస్తే అలా 16 మాలలు 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు మీ వల్ల కాకపోయినా మినిమం అన్నా మీరు స్టార్ట్ చేయాలి. యూ షుడ్ స్టార్ట్ చాంటింగ్. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నారనమాట. కృష్ణ అంటే కృష్ణుడే స్వయంగా కలియుగంలో నామరూపంలో ఉన్నారు. ఇదే ఈ ఫెసిలిటీ కావాలనేసి, ఇది ఇంత అద్భుతమైన ఫెసిలిటీ ఋషులకి లేదనమాట. 10,000 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయాల్సి ఉండేది భగవంతుని చూడాలంటే. కానీ కలియుగంలో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ రోజు పరీక్షిత్ మహారాజు కూడా కలిని ఏం చేయలేదు. ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఋషులకు కూడా ఇక్కడ ఈ కలియుగంలో జన్మ తీసుకోవాలి అనేసి వాళ్ళు కూడా ఆరాటపడ్డారు. సో కాబట్టి మనకి ఎంతో మంచి ఛాన్స్ ఇది, భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకోవాలి.
ఓకే, ఎంత వీలైతే అంత మెల్లగా మీకే తెలుస్తుంది మనసులో. అది ఏదైతే డస్ట్ అక్యుములేట్ అయి ఉందో మెల్లగా అది పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈజీగా భగవంతుడి యొక్క విషయాలు వినడానికి, భగవంతుడి భక్తులను చూస్తే ఆనందం కలుగుతుంది అనమాట. మనకి భగవంతుడికి సేవ చేయాలనిపిస్తుంది. ఇంకే విషయాల మీద ఆసక్తి రాదు. భౌతిక విషయాలు ఎవరి గురించి ఏమన్నా మాట్లాడితే చెవులు ఇవ్వలేం, భయం వేస్తుంది, అయ్యో మనకు వద్దు అనేసి. అందరి మీద ప్రేమ అనేది కలుగుతుంది, ప్రతి ఒక్కరిని ప్రేమతో చూస్తాం. సో ఇదంతా మనకి ఒక అదేమంటే టెస్ట్ లాగా, అంటే ఇట్లంతా మనకు కలిగిందంటే మనం కొంచెం ముందుకెళ్తున్నాం భక్తి మార్గంలో అనేసి మనకి మనమే సమర్థించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఈ శ్లోకంలో పరమహంస అనేసి అంటున్నారు. పరమహంస అంటే కొంగ, స్వాన్ పరమహంస అని ఎందుకు అంటారు అంటే, ఈ స్వాన్కి ఎప్పుడైతే మనము పాలు దాంట్లో నీళ్లు కలిపి మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఎప్పుడైతే మనం స్వాన్కి ఇస్తామో, కొంగకి ఇస్తామో, అది పాలని మాత్రమే తీసుకుంటుంది. తెలుసు కదా మీకు, పాలని మాత్రమే, నీళ్ళని వదిలిపెట్టి పాలని మాత్రమే తీసుకుంటుంది. అలా ఎవరైతే భౌతిక జగత్తులో ఉన్నా కూడా ఈ భౌతికాన్ని ఏం మాత్రం పట్టించుకోకుండా భగవంతుడి యొక్క విషయాల్ని ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు పరమహంసలు. వాళ్ళు దీన్ని ఇక్కడే ఉన్నా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. సో అటువంటి వాళ్ళని మనం పరమహంస అంటామన్నమాట. వాళ్ళకి బాగా తెలుసు ఈ బాడీ యొక్క యాక్టివిటీస్ అంతా లోపల ఉన్న ఒక ఆత్మ వల్లనే, ఆ ఆత్మ లేకపోతే ఏమీ లేదు. అలానే ఈ లోకంలో ఏదైనా జరుగుతుంది అంటే కృష్ణ ఇస్ ద సెంటర్, ఆ భగవంతుడి వల్లనే, ఇంకా ఆయన లేకపోతే ఏమీ లేదు అనే విషయం వాళ్ళకి క్లారిటీ ఉంటుందన్నమాట. అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే చెప్పాను కదా ముందుగానే. భగవంతుడే అన్నిటికీ సోర్స్. ఎవరికైతే సోర్స్ భగవంతుడే ఉన్నప్పుడు ఇంకా సంశయంతో పనేముంది. సూర్యుడి దగ్గర ఉన్నారనుకోండి, సూర్యుడు యొక్క కిరణాలతో వాళ్ళకి ఏం పని ఉంటుంది? అలా భగవంతుడితోనే మన కనెక్షన్లో ఉంటే ఇంక మిగతా పనులు మనకు మిగతా మీద ఏమంత ఆసక్తి ఉండదు. సో పరమహంసలు ఎప్పటికీ ఈ విషయాన్ని, సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని ఉంటారు కాబట్టి భక్తి అనేది వాళ్ళ మనసులో గ్రో అవుతుంది అనమాట. ముందుకు అంటే ఇంకా ఎక్కువ భక్తి, భగవంతుడి మీద ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. భక్తి చెయ్యాలి, సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనమాట. అలానే కుంతిదేవి చెప్తున్నారు, మీరు పరమహంసులకి, మునులకి, ఈ మునులు వీళ్ళకి మాత్రమే మీరు తెలుస్తారు, వీళ్ళకి మాత్రమే మీరు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని మీ రూపంలో వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేసి చెప్తున్నారు అనమాట. సో అదే చెప్తున్నాను, మనం ముఖ్యంగా ఈ లస్ట్, ఈ కామం అండ్ గ్రీడ్, అత్యాస, ఈ రెండింటిని మనం జయించాలి. మనం అనుకుంటే కుదరదు, కానీ భగవంతుడి దయతో భగవంతుడి యొక్క కథలు వింటూ 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 ఆ మనసులో పేర్కొని పోయిన ఎంతైతే డస్ట్ ఉందో ఖచ్చితంగా అది ఆ అక్యుములేటెడ్ డస్ట్ కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. అప్పుడు భగవంతుని మనము తెలుసుకోగలుగుతాం. రైట్? ఓకే, 4వ శ్లోకం. హరే కృష్ణ. సో భాగవతంలో నెక్స్ట్ శ్లోక, మా కుంతి ప్రేయస్లోనే 21st శ్లోక చదువుతున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఎంత బాగా కుంతి మహారాణి భగవంతుడికి ప్రేయర్స్ ఆఫర్ చేస్తుందో చూడండి. లెట్ మీ దేర్ ఫోర్, ఇవన్నీ చెప్తున్నారు కదా, నువ్వు మాకు అందరికి కళ్ళకు కనపడవు, అటువంటి వారు, నువ్వు పురుషోత్తమ అంటే యు ఆర్ ద సుప్రీం పర్సన్, ఇవన్నీ చెప్పారు కదా. సో ఇటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వు వాసుదేవ యొక్క కొడుకు అయ్యావు, దేవకికి, నందమహారాజుకి, వీళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చావు. అలానే బృందావన వాసులు, ముఖ్యంగా బృందావన వాసులు ఎంతో ఆనందపడ్డారు. ఆవులు, అక్కడున్న గోపబాలకులు అందరూ ఎంతో పడ్డారు. అలానే మా యొక్క ఇంద్రియాలకి తృప్తినిచ్చావు. అటువంటి గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను అనే శ్లోకం ఇది.
సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు శ్లోకాల్లో మనం మాట్లాడుకున్నాం, భగవంతుడు మనం ఆయన్ని అప్రోచ్ అవ్వలేం. ఈ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్తో భగవంతుడిని మనం అప్రోచ్ అవ్వలేం. కానీ ఆయన దయ వల్ల ఆయన అర్చా విగ్రహ రూపంలో, అన్ని చోట్ల ఆయన ఉన్నా కూడా అర్చా విగ్రహ రూపంలో వస్తున్నారు. ఆయన దయ వల్ల ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ లా కనబడతారు, ఆ రూపంలో దిగుతారు ఆయన. మనము కళ్ళతో చూస్తాం అంతే, కానీ భగవంతుడు కళ్ళతో తినేయచ్చు. ఆయన నాభి నుంచి ఎవరు ఇచ్చారు? బ్రహ్మ. సో ఇది మనకు అర్థం కాదు. మనం కళ్ళతో చూడగలుగుతాం, చెవులతో వింటాం, ఇది ఒకటే మనకు తెలుసు. కానీ ఆయన బాడీ అది హ్యూమన్ బాడీగా కనబడ్డా కూడా అది ట్రాన్సెండెంటల్. ఆయన దాంతో ఏమైనా చేయొచ్చు, ఎలానా చేసుకోవచ్చు. అదే మనకి భగవంతుడికి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో ఆయన ఎందుకు వస్తారు? పవిత్రానాయ సాధువునాం, మీకు తెలుసు కదా, వినాశాయ చతుష్కృతం. అంటే ఆయన ఎందుకు వస్తారంటే సాధువుల్ని కాపాడడానికి, ఎవరైతే డెమనాయిక్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళని అనిహిలేట్ చేయడానికి భగవంతుడు వస్తారు, ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు. కానీ మనిషి రూపంలో కనబడతారు, ఎందుకంటే మనకి ఆ విధంగా అయినా మనం ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు కదా, ఈ విధంగా భగవంతుడు ఉంటారు అనేసి. సో ఇక్కడ కుంతిదేవి స్పెసిఫిక్గా కృష్ణాయ వాసుదేవాయ, ఎన్నో ఇన్కార్నేషన్స్ ఉన్నా కూడా కృష్ణాయ వాసుదేవాయ, ముఖ్యంగా కృష్ణ గురించే మాట్లాడుతున్నారు కుంతిదేవి. ఇప్పుడు మీరు చూసారు అంటే రామావతారంలో మొదటి నుంచి కూడా రాముడు రాజు యొక్క కొడుకుగానే ఉన్నారు, అవునా? కాబట్టి అంత అప్రోచ్ అవ్వలేకపోయారు. కానీ కంపారిటివ్లీ మీరు చూసారంటే కృష్ణావతారంలో ఆయన వసుదేవ దేవికి రాజు రాణులకి పుట్టాక కూడా ఆయన అక్కడి నుంచి అప్పటికప్పుడే యశోదమ్మ దగ్గరికి చేరుకున్నారనమాట, నందమహారాజ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఎట్లంటే గోపబాలుడిలాగే ఉండిపోయాడు, గోపబాలుడిలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ అది ఒక లీల చేశానంట. అందరికీ అప్రోచబుల్, ఎవరు కావాలన్నా ఆ లీలలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ బ్రజ్వాసెస్, ఆ బృందావనం అందుకే అంత గొప్పది. ఎందుకంటే భగవంతుడి యొక్క పాదాలు ధూళి అక్కడ తగిలిందనమాట అసలు. అందుకే బృందానికి వెళ్తే ముఖ్యంగా మట్టి తెచ్చుకుంటాం, అవునా? ఎందుకంటే భగవంతుడి యొక్క పాద ధూళి అవంతా. అక్కడ ఉన్న వాళ్ళ కోసము నువ్వు వచ్చావంటే చూడండి, రామావతారం కన్నా మీరు కృష్ణగా చూసినప్పుడు ఇంకా ఇంకా ప్లెజర్ అనమాట. ఆయన ఎన్నో లీలలు చేసినా కూడా చిన్ననాటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా ఆనందాన్ని మనకు కలగజేస్తుంది అనమాట, మన ఇంద్రియాలను ఇంకా ఇంకా తృప్తిపరుస్తుంది అనమాట. తర్వాత ఇంకో విషయము, వసుదేవ్కి ఎంతో దయ చూపించాడు భగవంతుడు. ఎందుకంటే వసుదేవ్కి దయ చూపించడం వల్లనే వసుదేవ్ యొక్క చెల్లి ఎవరు? కుంతి మహారాణి. ఈరోజు కుంతి మహారాణి మేనలుడుగా కృష్ణుని చూస్తుంది, రైట్? సో వసుదేవ్కి మీరు అంతగా దయ చూపించినందువల్లే ఈ రోజు నేను మీ అత్తగా చెప్పుకోగలుగుతున్నాను అనే విషయంలో కూడా కుంతి మహారాణి చాలా ఆనందపడుతున్నారు అనమాట. కానీ అందరికంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులు అంటే నందమహారాజు, యశోదమయ్య. ఎందుకంటే వాళ్ళు దగ్గర నుంచి భగవంతుడి లీలను చూశారు. భగవంతుడికి ఎలా అంటే మనమందరూ భగవంతుడిని తండ్రిగా చూస్తాం, భగవంతుడికి భక్తులకి కొడుగ్గా పుట్టాలని ఆశ అనమాట. అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది ఆయనకి. మనం ఎప్పుడు అది ఇది ఇవ్వని అడుగుతాం, కానీ భగవంతుడే కొడుగ్గా వచ్చి వాళ్ళ దగ్గర అమ్మ పాలివ్వు, అమ్మ వెన్న. సో దాట్ వే ఆయనకి అది ఆ లీల ఆయనకి చాలా ఇష్టం అనమాట. కనబడుతుంది యశోదమ్మకి ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, అమ్మో నా కొడుకు సామాన్యుడు కాదు అని చాలా తెలుసు. అయినా మాయ ద్వారా మర్చిపోబెడతాడనమాట భగవంతుడు. ఎందుకంటే భగవంతుడుగా నువ్వు యశోదమ్మ చూసేస్తే అంత ప్రేమ నిజమైన అంటే కొడుకుగా ఆయన చూడదు కదా, అందుకని భగవంతుడు మరిపించేస్తాడనమాట. మొత్తము ఆమె మర్చిపోతుంది, ఆ లీల అయిపోయిన వెంటనే మర్చిపోయి భగవంతుడిగా కంప్లీట్గా ఆయన మనసులో ఉండదనమాట. నా కొడుకు అన్న ఫీలింగ్తో ప్రేమను చూపిస్తుంది. అదే ఆయన చాలా హ్యాపీ, చాలా ఆనందపడతాడు. సో అన్నిటికన్నా ఈ లీలలు ఇంకా ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే వ్రజభూమిలో లీలలు మనం చదువుతామో 10వ స్కందంలో భగవంతుడు ఎలా ఎలా అయితే లీలలు చేశారని మనం ఏదైతే చదువుతామో ఇదే లీల కృష్ణలోకాలో కూడా జరుగుతుంది అనమాట. దీన్ని బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. అందుకే ఈ వ్రజభూమిని చింతామణి ధామ అని బ్రహ్మ సంహిత అనే బుక్లో మీరు చదవగలుగుతారనమాట. చదివితే మీకు తెలుస్తుంది.
ఏదైతే బృందావనంలో ఏ విధంగా అయితే భగవంతుడు చేస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ లీలలు కృష్ణలోకాల్లో జరుగుతూ ఉంటుందంట. అంటే నిత్యం ఆ లీల జరుగుతూనే ఉంటుంది. సో అందుకే చైతన్య మహాప్రభు ముఖ్యంగా వ్రజవాసుల్ని చాలా గొప్ప వాళ్ళు, అసలు వాళ్ళకున్న అదృష్టం ఈ లోకంలో ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడి యొక్క లీలలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా భగవంతుడు ఆడుకున్నారు, భగవంతుడికి అన్నం పెట్టగలుగుతున్నారు, అమ్మలాగా చూస్తుంది, రోకలి కట్టేసిన ఎన్నో లీలలు. కాబట్టి ఈ గోపబాలుకి హ్యాపీనెస్ ఇచ్చాడు భగవంతుడు. ఆవులు అక్కడున్న ఆవులంతా కూడా సంతృప్తి చెందింది. ఇటువంటి లీలలు చేయడం వల్లనే ఆయనకి గోవింద అనే పేరు వచ్చిందనమాట. సో కాబట్టి కృష్ణుడు గోవిందుడుగా ఆయనకి ముఖ్యంగా 2 విషయాల మీద ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువ. ఒకటి బ్రాహ్మణులు, ఇంకొకటి ఆవు. కాబట్టే మనము ఈ బ్రాహ్మణులు అంటే నేను చెప్పాను ఆల్రెడీ, బ్రాహ్మణుగా పుట్టితే కాదు, బ్రాహ్మణుడుగా బతకాలి. ఆ కల్చర్ అనేది మనం టేక్ ఓవర్ తీసుకోవాలి. వీ షుడ్ క్యారీ ఆన్ విత్ దాట్ కల్చర్. బ్రాహ్మణుగా పుడితే కాదు, వీ హ్యావ్ టు ఫాలో దోస్ కల్చర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఆ విధంగా అయితే ఉన్నారో బ్రాహ్మణ్గా. అండ్ కౌ ప్రొటెక్షన్, ఈ 2 కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ 2 ఎక్కడైతే జరగదో భగవంతుడికి తృప్తి అనేది ఉండదన్నమాట. భగవంతుడికి అంతగా తృప్తి అనేది ఉండదు. కాబట్టి మనం అందుకే గో సంరక్షణ, మన యొక్క ముఖ్యమైన పని గో సంరక్షించాలి మనము. అలానే ఈ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి మన లైఫ్లో. అప్పుడు భగవంతుడు కూడా కొంచెం హ్యాపీ అవుతారు మనల్ని చూసినప్పుడు, ఆయన మనల్ని తలుచుకున్నప్పుడు హీ ఫీల్ హ్యాపీ ఫర్ అస్. సో మనము ఇంకా సో అందుకే చెప్తాను, భగవంతుడు ఇన్విజిబుల్. అటువంటి భగవంతుడు కూడా మనకి ఎంతో దయ వల్ల ఈరోజు వాసుదేవకి కొడుకుగా పుట్టి మనకి కృష్ణ ఆ రూపంగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది, కృష్ణాయ వాసుదేవాయ. వాసుదేవాయకి ఇంకో అర్థం ఏంటంటే ఆల్ పర్వేడింగ్, అంటే అన్ని చోట్ల ఉన్నట్టు. సో ఆ వాసుదేవ ఎవరైతే అన్ని చోట్ల ఉన్నారో ఆయనే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృదేషు అర్జున తిష్టతి. ఓ అర్జున, నేను అందరి యొక్క మనసులో నేను ఉన్నాను అనేసి భగవద్గీతలో చెప్తారన్నమాట. నేనే సుప్రీం కంట్రోలర్, నేను అందరి యొక్క మనసులో ఉన్నాను అనేసి భగవంతుడు చెప్తాడు. అంటే హీఈస్ వాసుదేవ అనే దానికి ఇంకో అర్థం ఏంటి, హీఈస్ ఆల్ పర్వేడింగ్. ఒకటి వాసుదేవ అంటే కృష్ణుడి యొక్క తండ్రి పేరు, ఇంకొకటి ఈజ్ ఆల్ పర్వేడింగ్. సో భగవంతుడు 3 రూపాల్లో ఉంటారు. ఒకటి సుప్రీం పర్సనాలిటీ కృష్ణ, ఆ రూపంలో ఉంటారు యాజ్ ఇట్ ఈజ్. సెకండ్ వచ్చి పరమాత్మ రూపంలో, మూడవది వచ్చి బ్రాహ్మణ్ ఎఫల్జెన్స్, బ్రహ్మ జ్యోతి అంటారు కదా. సో ఈ 3 రూపాల్లో ఉంటారు. ఎవరైతే భక్తి యోగ అంటే భగవంతుడి యొక్క రూపాన్ని స్మరిస్తూ భక్తిని చేస్తారో వాళ్ళకి ఆ బ్రహ్మ జ్యోతితో పనే లేదు. భగవద్గీత 7.19 7th చాప్టర్ 19th శ్లోక చూడండి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వసుదేవ సర్వం ఇతి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత, ఆఫ్టర్ మెనీ బర్త్స్ అండ్ డెత్స్, he who is actually in knowledge surrenders unto me, knowing me to the cause of all causes and all that is. Such a great soul is rare. ఎన్నో జన్మల తర్వాత మీరు జ్ఞానయోగ చేసుకుంటే ఏమైనా చేసుకోండి, ఎన్నో జన్మల తర్వాత ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళు నాకు సరెండర్ అవుతారు, శరణాగతి పొందుతారు, నన్ను చేరుకుంటారు. అటువంటి ఆత్మ చాలా రేర్. సో ఎలా భగవంతుని తెలుసుకోవాలంటే భక్తి యోగా అన్న. భక్తి యోగాలో ఎలా అంటే సేవోన్ముఖ ప్రాసెస్ ఏంటంటే సేవోన్ముఖే హి జిహ్వాదౌ, అంటే భగవంతుని ముఖ్యంగా సర్వీస్ చేస్తూ భగవంతుడికి భక్తితో సర్వీస్ చేసినప్పుడు భగవంతుడు మనకి రివీల్ అవుతాడు. సరే, అందులో ముఖ్యంగా టంగ్, ఈ జిహ్వా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ టంగ్. కాబట్టి ముఖ్యంగా 2 విధంగా కంట్రోల్ చేయాలంటున్నారు. ఒకటి కృష్ణ ప్రసాదమే తీసుకోవడం, భగవంతుడికి ఏదైతే ఆఫర్ చేశామో ఆ ప్రసాదమే తీసుకోవడం. ఇంకొకటి భగవంతుడి విషయాలే మాట్లాడడం, భగవంతుడి నామాన్ని జపం చేయడం. ఈ 2 ఎవరైతే చేస్తారో అన్నిటికంటే కష్టమైన సెన్స్ ఆ టంగ్, దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అప్పుడు ఈజీగా భగవంతుడిని తెలుసుకునే దారిలో ముందుకెళ్ళిపోతారు అన్నమాట. దే కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్
భక్తి యోగా. ఓకే, సో మన యొక్క ఎండవది ఏదో నేను సేవ చేస్తున్నాను, నేను భగవంతుని తెలుసుకోగలుగుతాను అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మన వల్ల మనం చేయగలుగుతాం, జస్ట్ ఒక అడుగు ముందుకే వెళ్ళగలుగుతామే కానీ శాంక్షన్ చేసేదంతా కూడా ఆ భగవంతుడే. ఆయన మన దయతో మనకు శాంక్షన్ చేస్తే ఆయన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోగలుగుతాము. ఈరోజు మనం భగవంతుడి గురించి భాగవత రూపంలో భాగవతం నుంచి వింటున్నాము అంటే అది ఆయన శాంక్షన్ వల్లనే జరుగుతుంది. ఏదో నేను కూర్చున్నా మీరు వింటున్నాను కాదు, భగవంతుడు శాంక్షన్ చేశారు. ఆయన గురించి మీరందరూ తెలుసుకోవడానికి, నేను మీకు చెప్తూ ఇంకా ఇంకా తెలుసుకోవడానికి శాంక్షన్ చేశారు. సో ఏది కానీ మన యొక్క సొంత ప్రయత్నం వల్ల జరగదు భగవత్ కార్యాలు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆయనకి ఎట్లా ఉంటుందంటే భగవంతుడికి ఎప్పుడెప్పుడు మనం తిరిగి భగవద్ధామానికి చేరుకుంటామా, ఎప్పుడెప్పుడు నా పిల్లలందరూ నా దగ్గరికి వస్తాను ఆయనకి ఆతృత ఉంటుందన్నమాట. మనకి ఎట్లా అంటే కర్మ అనేది మంచి కర్మైనా చెడు కర్మైనా మనకి ఎప్పుడు వస్తుందంటే మనం ఎఫెక్ట్ అవ్వాలి, అంటే మనం దాన్ని ఆస్వాదించాలి. మంచి కర్మ వచ్చినప్పుడు హ్యాపీనెస్ చేయడం, బ్యాడ్ కర్మ ఏదైనా చెడు జరిగినప్పుడు బాధపడతాం, అవన్నీ సైకిల్ అనమాట. లైఫ్లో ఒక మనిషికి ఇదంతా పడాల్సిందే అంటే పడాల్సిందే, అది ఆల్రెడీ డెస్టిన్డ్, అది ఆల్రెడీ రాసి పెట్టేసి ఇంతే ఇంతే ఇతనికి ఇంత కర్మ ఉంది, ఇతను ఇంత అనుభవించాలని ఆల్రెడీ ఉంది. కానీ భగవంతుడు ఆ కర్మని భగవంతుడే ఇస్తాడు. కర్మ అనే దానికి జీవం లేదు, భగవంతుడు డైరెక్ట్ చేసినట్లే ఆ కర్మ అనేది యాక్ట్ చేస్తుంది. సో మనకి ఎవరి వల్ల మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతామో, మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ ద్వారా మనం ఎఫెక్ట్ అవుతాం. ఫిజికల్గా ఈ బాడీతో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎఫెక్ట్ అవుతాం, అంతేనా? అంటే మన ఈ బాడీకి కాంటాక్ట్ అంటే మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, అంటే మన ఫ్యామిలీ కానీ, సో వీళ్ళ ద్వారానే మనకి కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ ద్వారా మనము బాధ అనేది పడగలుగుతాం, వాళ్ళ ద్వారానే మనకి సుఖం అనేది కలుగుతుంది. కాబట్టి ఏదైనా జరిగినా మన జీవితంలో అది భగవంతుడి వల్లే జరుగుతూ ఉంటుంది. అది ఏమైనా, అది కర్మనే కూడా అవ్వచ్చు, అది భగవంతుడి ద్వారానే. సో దాట్ ఆ కర్మ అంతా త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోతే మనం ఇక్కడ నుంచి త్వరగా ఆయన చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భక్తులు శీతోష్ణ సుఖ దుఃఖేషు, వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని వాళ్ళు అసలు ఏం ఫీలింగ్స్ ఉండదన్నమాట. సుఖం ఉన్నప్పుడు ఎగ్జైట్ అవ్వరు, కష్టం ఉన్నప్పుడు బాధపడరు, ఎప్పుడు ఒకేలాగా ఉంటారనమాట. అది కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పారనమాట. సో ఆ విధంగా ఉంటారు భక్తులు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి ఈజీగా నన్ను చేరుకోగలుగుతారు. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఒక పార్క్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆయన అటు పోయే పార్క్లో వాకర్ ఆయన వెళ్ళి ఆ అబ్బాయికి, నాన్న నీకేం కావాలి, ఐస్ క్రీమ్ కావాలా అన్నారంట. నాకు వద్దు అన్నారు. సరే ఇంకేం కావాలంటే ఏం మాట్లాడలేదు. సరే ఇంకో ఆయన వచ్చి, ఏంటి నీకు ఏమైనా తగిలిందా, కింద పడ్డావా, ఏడుస్తున్నావు, ఏమైనా తగిలిందా, ఏమైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా అంటే వద్దు అన్నాడంట. సరే నీకు ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాము అనేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా వచ్చి అబ్బాయిని అడుగుతున్నారు. కానీ ఇక్కడికి తీసుకెళ్తాం, అక్కడికి తీసుకెళ్తాం, ఇవన్నీ కూడా తనకి ఎక్కడ కానీ హ్యాపీనెస్ ఇవ్వదు. లాస్ట్లో ఒక ఆయన వచ్చేసి, ఓ నువ్వు ఆయన కొడుకు కదా నేను తీసుకెళ్తాను ఆయన దగ్గరికి, నాకు తెలుసు మీ నాన్న ఎక్కడున్నారు అనేసి అన్నప్పుడు ఆ చిన్న పిల్లోడు ఎంత ఆనందపడతారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి ఐస్ క్రీమ్ కొనిస్తాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, ఏడుస్తాను, నీకు బట్టలు కొనిస్తాను, ఎన్ని ఇస్తానన్నా ఆ చిన్న పిల్లాడికి ఆనందం కలగదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే నీ తండ్రి నాకు తెలుసు రా తీసుకెళ్తానన్నప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన అన్ని కొనిస్తాడు కదా, మిగతా అన్ని ఆటోమేటిక్. తండ్రి ఉంటే చాలు. అలా మన పరిస్థితి కూడా అదే. మనకి అవి ఇవి వచ్చినా కూడా మనకి ఎక్కడ కానీ కంటెంట్ అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే భగవంతుని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తామో అప్పుడు మనకి ఆనందం అనేది కలుగుతుంది, నిజమైన ఆనందం అనేది కలుగుతుంది. ఎవరికి భగవంతుడు తెలుసు? గురువుకే. ఆ గురువు ద్వారా గురువే చెప్పాలి, నాకు తెలుసు భగవంతుడు ఎవరో, రా నేను తీసుకెళ్తాను అని. సో ఆ గురువు చేతి పట్టుకొని మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే భగవంతుడు కూడా సంతృప్తి పడతారు. అమ్మయ్య నా కొడుకు అంటే ఈ జీవాత్మ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇంకా అంటే మన యొక్క అదే ఇండిపెండెంట్ నేచర్ వల్ల మనం ఇక్కడ పడిపోయాం. ఇప్పుడు కన్నా అది రియలైజ్ అయ్యి ఇంతమంది ఆల్వార్లు, ఇంతమంది గోస్వాములు, ఇంతమంది ఆచార్యులు మన కోసం కష్టపడి ఇన్నింటికి భాష్యం రాసి వాళ్ళ లైఫ్ని భక్తికి అంకితం చేసి
వాళ్ళు ఎన్నో భగవంతుడిని స్వయంగా చూశారు వాళ్ళందరూ, భగవంతుడి యొక్క అంశాలు వాళ్ళందరూ. మన కోసం ఇవన్నీ చేస్తే మనము ఒకసారి అటుపక్క వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి కూడా ప్రయత్నం చేయము. ఎంత దుర్భాగ్యం కదా అది. సో వీ షుడ్ ట్రై టు ఫాలో ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ఆల్ ద ఆచార్యాస్. ఒక పరంపర అని ఒక ఫాలో అయినప్పుడు వాళ్ళు వెనకాల మనం నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు మనం తీసుకెళ్తారు ముందుకి. సో ఇక్కడ అదే చెప్తున్నారు దేవకి నందగోప. ఇంకోటి మనం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాం, ఎలా జరుగుతుంది ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈరోజు ఫుడ్ ఎలా, ఈరోజు అదేలా ఇదేలా అనేసి. భగవంతుడు ఏకో బహూనాం యో విదధాతి కామాన్. భగవంతుడు ఎన్నో ఏనుగులకే ఫుడ్ పెడుతున్నాడు, చిన్న చీమకు కూడా పెడుతున్నాడు ఆయనే ఫుడ్. అలాంటప్పుడు మనుషులు మనకు పెట్టరా? మనందరికీ అబెండెంట్ గా ఉంది. మినరల్స్ కావాలా, మినరల్స్ ఉంది, ఓషన్లో వెళ్తుంది, అన్ని అబెండెంట్ గా ఉంది. కానీ పరిస్థితి ప్రాబ్లం ఎక్కడ అంటే మన గ్రీడ్, అత్యాస. ఇంకొకరికి కావాలన్న ఆలోచన మనకు లేదు. మన జన్మైన తర్వాత మన తర్వాత వాళ్ళు, మన జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కూర్చొని తినాలి. ఆ అత్యాస. అదే చెప్తారు కదా, ఒక పావురాలకి మనము గ్రెయిన్స్ వేసినప్పుడు వాటికి ఎంత కావాలో అవి తీసుకెళ్తాయి, కానీ మనుషులకి మాత్రం అక్కడ మూట పెడితే ఆ మూట తీసుకెళ్ళిపోతాడు. ఆ అత్యాస వల్ల ఈరోజు ఎవరికి ఫుడ్ దొరకకపోయింది. భగవంతుడు ఇవ్వలేదని మాత్రం చెప్పదండి, అందరికీ భగవంతుడు ఈక్వల్ గా ఇచ్చారు. మనలో ఉన్న ప్రాబ్లం అది. సో ఇన్ని జన్మలు మనము ఇగ్నోరెన్స్ తో ఉండిపోయాం. కాబట్టి ఇప్పుడైనా దాని నుంచి బయటపడాలి. బయటపడి జీవస్య తత్వ జిజ్ఞాస అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ హ్యూమన్ బాడీకి దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంక్వైరీ చేయడం, ఎందుకు వచ్చాను, ఏంటి, ఆ ఇంక్వారిటీ, ఆ బ్రహ్మ జిజ్ఞాస, అది తెలుసుకోవాలని తపన ఉండాలన్నమాట. ఇన్ని జన్మలు పోయాయి, 84 లక్షల జీవులు యోనిలోకి వెళ్ళి వచ్చేసాం. ఈరోజు ఇంత అద్భుతమైన మానవ జన్మ వచ్చింది. ఈరోజు ఎంత సీరియస్గా మనం తీసుకోవాలి దీన్ని, ఎంత ఇంపార్టెంట్. ఒక్కొక్క క్షణం కూడా టైం మళ్ళీ తిరిగి రాదు. అదే చెప్తాను కదా, డబ్బులు కావాలన్నా కూడా ఇచ్చే టైం మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. టైము తిరిగి రాదు. టైం ఇస్ కృష్ణ. సో ఆ టైంని భగవంతుడి యొక్క సేవలో మనం ఉపయోగించాలి. మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి, చెయ్యండి, మీ పనులు మీరు చెయ్యండి, బట్ ఎక్కువ ఎఫర్ట్ దాని మీద పెట్టద్దండి. ఎంత పెట్టినా అవేం మనం తీసుకెళ్ళిపోయేది లేదు కదా. ఇంతవరకు వర్క్ చేయాలంటే అంతవరకు వర్క్ చేయండి. అదర్ దాన్ దాట్ యూజ్ యువర్ టైం ఫ్రూట్ఫుల్లీ, యూస్ఫుల్గా యూజ్ చేయండి. భగవంతుడి విషయాల్లో భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగించండి ఆ టైంని. ఎందుకంటే ఎప్పుడు వరకు ఉంటామో, ఎప్పుడు లాస్ట్ మాల జపం చేస్తామో తెలీదు, ఎప్పుడు లాస్ట్గా ధామానికి వెళ్ళామో, భగవంతుని సేవించుకున్నామో తెలీదు, ఎప్పుడు లాస్ట్గా ఈ గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకున్నామో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, రైట్? కాబట్టి చేసే భగవంతుడి కార్యాలు ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ప్రతిదీ ఇదే లాస్ట్ అనుకొని చేయండి. ఎంత బాగా చేస్తారో చూడండి. ఇప్పుడు మామూలుగా కృష్ణ అనేది వేరు, కృష్ణ అంటే బాధలో ఉన్నప్పుడు భగవంతుడిని పిలిచేది వేరు, మామూలుగా అంతా బాగుంది అన్నప్పుడు కృష్ణ అనేది వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియలైజ్ అవ్వాలి, దుఃఖాలయంలో ఉన్నాము. ఆ రియాలిటీని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఆ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నప్పుడు ఆర్తనాదాలు అనమాట. అంటే ఏడుపు వచ్చేస్తుంది. చైతన్య మహాప్రభు చెప్తారు, ఎప్పుడు నీ నామం చెప్పినప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది, ఎప్పుడు నాకు రోమాలంతా నిల్చుంటుంది. ఇలా నయనం గలద శ్రుదారయ వదనం గద్గద రుద్దయ గిర అంటే చెప్తారనమాట మహాప్రభు చెప్తున్నారు. మహాప్రభుకి ఎప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది, భగవంతు నుంచి వచ్చేసారని. కానీ మన కోసం ఈ విధంగా మనం భక్తిని డెవలప్ చేసుకోవాలి. ఏదో ఊరికే షోగా కాదు, కళ్ళ నుంచి నిజంగానే రావాలి. అయ్యో ఇక్కడ పడిపోయానే, మా తండ్రిని వదిలేసి వచ్చేసానే, ఆ బాధ కలగాలి మనకి. అయినా ఎవరైతే ఈ భక్తి చేస్తారో వాళ్ళు ఈ జన్మలోనూ హ్యాపీగా ఉంటారు, ఆనందం. ఎందుకంటే భగవంతుడు ఎవరు? ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహ, ఆనంద లీలామయ విగ్రహాయ. కృష్ణ ఎవరు? ఎప్పుడు ఆల్వేస్ జుబిలెంట్.
ఆయన లీలలు విన్నా ఆనందపడతాం, ఆయనతో కనెక్షన్లో ఉన్న ఏ విధంగా అయినా కృష్ణనామం చెప్తేనే ఆనందం కలిగిపోతుంది, ఇంకా ఆయన లీలలు వింటే ఇంకా ఆనందం కలిగిపోతుంది. అటువంటి ఆయనకి మనం భక్తి చేస్తుంటే ఎలా ఉంటుంది? ఈ జన్మలోనూ ఆనందంగా ఉంటాం, ఒకవేళ తర్వాత మనకి భగవంతుడు చేరుకున్నప్పటికీ ఇంకా ఎంత ఆనందంగా ఉంటామో చెప్పలేము. సో ఇక్కడ మనకి లాస్ అనేది ఏం లేదు, దెర్ ఇస్ నో లాస్, ఓన్లీ గెయిన్. కృష్ణుణ్ణి చేరుకుంటాం అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ఎసెన్స్ మొత్తానికి. అందుకే భగవంతుణ్ణి గోవింద అంటాం. మనకు బాగా తెలుసు, మనం తిరుపతి ధామ్లో ఉన్నాం కానీ మనకు బాగా తెలుసు గోవింద. గో అంటే గో మీన్స్ సెన్సెస్, ఇంద్రియాలని సంతృప్తి చేస్తాడు అనమాట భగవంతుడు. చూడండి, మనం మన ఇంద్రియాలని సంతృప్తి చేసుకోవాలనుకున్నా మనకు బాగా తెలుసు అది కొంచెం సేపటికే, అంటే వెంటనే ఏం జరుగుతుందో తెలీదు, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అదే భగవంతుడి విషయంలో ఆనంద చిన్మయ సద్ ఉజ్వల విగ్రహస్య, ఈ స్పిరిచువల్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఇది మెటీరియల్ కాదు, ఇది ఎటర్నల్, ఎప్పటికీ ఆనందపడుతూనే ఉంటాం. సో ఆనంద చిన్మయ సద్ ఉజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి, బ్రహ్మ సంహితలో 32వ శ్లోకం. కాబట్టి అటువంటి భగవంతుడికి మనం సేవ చేస్తుంటే ఈ దుఃఖాలయంలో కూడా మనకు ఏముంటుంది? ఆనంద నిధినే మనకి. సో మనం అది గ్రహించాలి. భగవంతుడు ఏదో స్టోన్ ఫామ్ లో ఉన్నారు, వుడ్ చెక్క రూపంలో, అట్లా కాదు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఆయన హీ కెన్ యాక్ట్ అనమాట. ఆయన నిజంగానే మనం భక్తి ఉంటే ఆయన మాట్లాడతాడు. ఎన్నో సందర్భాలు మనకి ఎన్నో వినింటారు, మీరు ఎన్నో లీలలు చేస్తుంటారు భక్తులతో. ఆయన స్వయంగా ఆయన మాట్లాడడం. బాలాజీ మాట్లాడలేదా అనంతాల్వార్ గురించి? అనంతాల్వార్ దగ్గర పూజారులతో చెప్పి అనంతాల్వారిని పిలుచుకొని రమ్మని చెప్పలేదా బాలాజీ? ఎన్నో సందర్భాలు. జగన్నాథ్ మాట్లాడలేదా ఒరిస్సాలో? చెప్పుకుంటూ పోతే లీలలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏ విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్తారో ఆ విధంగా ఆయన రివార్డ్ చేస్తారనమాట. కాబట్టి ఈరోజు మనము కుంతి మహారాణి యొక్క దయ వల్ల భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం. కృష్ణ వాసుదేవ, ద సుప్రీం లార్డ్ అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకో విషయము, వాసుదేవ అంటే ఆల్ పర్వేడింగ్ అని చెప్పాను. వాసుదేవ అంటే కృష్ణ యొక్క తండ్రి అని చెప్పాను. అలానే వాసుదేవ అంటే వన్ హూ కమ్స్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ సత్వగుణంలో ఉన్న గుణం అంటే విశుద్ధ సత్వ, అంటే ప్యూర్ సత్వ, అంటే గుడ్నెస్, ఆ స్టేజ్. సో వాసుదేవ ప్యూర్ గుడ్నెస్ స్టేజ్ అనమాట. ఎవరైతే ఆ స్టేజ్ లో ఉంటారో భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు. సత్వం విశుద్ధం వాసుదేవ సద్దితం. భాగవతం 4వ స్కందం 3వ అధ్యాయం 23వ శ్లోకం. కాబట్టి భగవంతుడి గురించి వినగా మనకి ఏమవుతుందంటే మన మనసులో అందరి మీద జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, మనల్ని మనమే కూడా ప్రేమిస్తాము, ఎంతో ఆనందంగాను సంతృప్తిగాను మనం బతకగలుగుతాము. అంటే మన జీవనం చాలా మారిపోతుంది అనమాట. కాబట్టి ఈ సత్వగుణం తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నం అంతా, ఎప్పుడైతే సత్వగుణం వస్తుందో అక్కడ కామానికి, క్రోధానికి, ఇంకా గ్రీడ్, అత్యాస, వీటికి చోట్లేదనమాట. అది ఎలా వస్తుంది? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎలా వస్తుంది? భగవంతుడి యొక్క విషయాల్ని వింటూ, ఆయన లీలలు వింటూ ఉన్నప్పుడు, ఆయన స్మరిస్తూ ఉన్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు, ఇలా చేయగా ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఒక్కసారిగా వచ్చేది, ఇట్ ఇస్ అ ప్రాసెస్. చేయగా ఏమవుతుంది? మన మనసు కూడా ప్యూర్ అయిపోయి భక్తి అనేది మనకి లోపల, అంటే భగవంతుడి అనేది మనకి రియలైజ్ అవుతాం. ఆ కట్టను ఓపెన్ అయిపోతుంది అనమాట. కురై ఒండ్రు మెల్లె ఆ సాంగ్ లో ఉంటుంది, మీరు వినింటే తమిళ సాంగ్ ఒకటి ఉంది, కురై ఒండ్రు మెల్లె. అందులో తిరైన్ పిన్ నిర్కిన్ రాయ్ కన్నా, ఓ కన్నా నువ్వు కట్టెన్ వెనకాల ఉన్నావు, జ్ఞానులు మాత్రమే నేను తెలుసుకోగలుగుతారు, అంత జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. బట్ భగవంతుడు మన కోసము ఒక హ్యూమన్ ఫామ్ లో, కృష్ణ రూపంలో వచ్చి ఇన్ని లీలలు చేశారు. ఇప్పుడు మనము ఆ లీలల్ని ఆస్వాదిస్తూ, వింటూ, ఆయన గురించి కీర్తిస్తూ, ఆయన నామజపం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మనసులో ఉన్న
ఆ డస్ట్ ఏదైతే ఉందో ఇన్ని జన్మలుగా పేరుకొని వచ్చిన ఒక లంప్ ఆఫ్ డస్ట్ మొత్తం అది వ్యానిష్ అయిపోతుంది అనమాట. కాబట్టి సో 24 hours డే యాక్చువల్లీ మ్యాక్సిమం నామాన్ని జపం చేయాలి, లేదా వీలైనంత వరకు చేయాలి. వంట చేసేటప్పుడు భగవంతుడి కథలు వినండి, కీర్తన వినండి. సో ఎనీ హౌ మన మనసు ఉంటే మార్గం ఉంటుంది ఖచ్చితంగా. అలా మనం చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ భాగవతం అనేది కూడా సప్తాహ వింటారు మామూలుగా 7 రోజుల్లో కంప్లీట్ చేసేది. మనకి అలా కాదు, మనకి ఏంటంటే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యం భాగవత సేవ మన పరిస్థితి మనం ఎలా చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ఏదైతే సత్సంగం ఉందో 7 daysలో అలా త్వరగా కంప్లీట్ చేయాలనేది మన పాయింట్ కాదు. మన పాయింట్ ఏంటంటే నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు ఎల్లప్పుడూ భాగవతాన్ని మనము వింటూ చదువుతూ దానికి సేవ చేసినట్టే కదా, భగవంతుడికి సేవ చేసినట్టే. ఎప్పుడు వింటూ ఉండాలి. ఇది భగవంతుడి గురించే ఉంటాయి, భాగవతం అంతా కూడా భగవంతుడి గురించి ఉంటాయి. కాబట్టి ఇది ఉత్తమ శ్లోక అంటారు భగవంతుడిని. ఉత్తమ శ్లోక, ఏ శ్లోక అయితే భగవంతుని యొక్క గుణాలని భగవంతుడిని కీర్తిస్తుందో దాన్ని ఉత్తమ శ్లోక అంటారు. సో అటువంటి ఉత్తమ శ్లోకం మనం చదివి విని మనకి ఏమవుతుంది అంటే భక్తిర్భవతి నైష్టికి, భక్తి అనేది మన మనసులో వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు 24 hours a day as far as possible హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుని యొక్క నామ జపం చేయాలి. భక్తుల సాంగత్యంలో భగవంతుడి గురించి వినాలి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.